హలో ఆల్ వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ వివేక్ లంకమల్ల. ఒక మనిషి తన జీవిత కాలంలో ఎన్ని యుద్ధాలు చేయగలడు? అదే ఒక మహిళ అయితే ఆ మహిళ తన భర్తని, బిడ్డని కోల్పోయిన తర్వాత కూడా యుద్ధ రంగంలో నిలవాల్సి వస్తే మన చరిత్రలో ఎంతోమంది యుద్ధాలు చేశారు. కానీ వాళ్ళలో మనకు ఎంతమంది గుర్తున్నారు? కానీ ఈరోజు మనం మాట్లాడబోయే మహిళ గురించి దాదాపు 200 ఏళ్ల తర్వాత కూడా ఆ ప్రాంత ప్రజలు ఇంకా స్మరించుకుంటూనే ఉన్నారు. సో, ఆ మహిళ ఎవరు? ఆమె ఎందుకు పోరాటం చేయాల్సొచ్చింది? ఎవరితో చేసింది? మాట్లాడడానికి మనతో ఉన్నారు శివ రాచర్ల అన్న. వెల్కమ్ టు పాలెగాళ్ళు ఎపిసోడ్ 6 అన్న. హాయ్ వివేక్. ఎప్పుడైనా బెంగుళూరు వెళ్లారా? ఎయిర్‌పోర్ట్ నేమ్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని ఉంటది. అదే బస్ స్టాండ్ నేము కెంపెగౌడ మెజెస్టిక్ బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్ వెనకాలే ఉన్న రైల్వే స్టేషన్ నేమ్ ఎప్పుడైనా గమనించారా? మనకి సంగోలి రాయన్న, కంఠీరవ సంగోలి రాయన్న అనే నేమ్ ఉంటది. అసలు ఎవరు ఈ సంగోలి రాయన్న? సో, ఎందుకు అతని పేరు రైల్వే స్టేషన్ పెట్టారు? సో, ఆ సంగోలి రాయన్నకి ఈరోజు మనం మాట్లాడబోయే చరిత్రకి మధ్యనున్న సంబంధం ఏంటి? అతడు ఎందుకు అంత గొప్పతనం ఇచ్చారు? అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న, నేను సంగోలి రాయన్న చెప్పాను. దాని ముందు పాలకురాలు పేరు మీ నోటితో చెప్పండి అన్న. చరిత్ర మీద గత 2, 3 శతాబ్దాలుగా ఉన్న అతి పెద్ద విమర్శ ఏందంటే, అన్న. స్థానిక చరిత్రను వదిలిపెట్టి, మనకు సంబంధం లేని, లేక మనకు అవసరం లేని బయట చరిత్రను మన మీద ఎక్కువ రుద్దారు అనేది ఒక సరే రాజకీయంగా రైట్ వింగా, లెఫ్ట్ వింగ్ అనేది పక్కన పెడితే ఎక్కువ ఉంది. అవును. అయితే ఇప్పుడు మనం మాట్లాడబోతున్న చరిత్ర చూసినప్పుడు ఒక రకంగా మనకు కూడా అనిపిస్తది. అవును కదా! మనం తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది కదా! కానీ ఇది కాకుండా ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనకెందుకు చిన్నప్పుడే నేర్పించారు? అవును. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే గురించి చెప్పారు గానీ, మన చుట్టుపక్కల ప్రాంతంలో అవును. లేక ఒకప్పుడు మనమంతా ఒక రాజ్యం కింద ఉన్న చరిత్ర కావాలన్నప్పుడు మనకు అనిపిస్తది. ఇంత ఇంత చరిత్ర ఖచ్చితంగా మన ప్రాంతం వాళ్ళు, ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది ఉంది. ఈరోజు మనం మాట్లాడబోతున్న మహిళ ఒక నిజంగా అలాంటి మహిళ బ్రిటిష్‌లోనో ఎక్కడో గనక ఉంటే ఆమె చరిత్ర ప్రపంచం మొత్తం తెలుసుకునేది. అవును. కేవలం కర్ణాటకలో కిత్తూర్ అని ఒక చిన్న ప్రాంతంలో ఉండటం వల్ల కర్ణాటక ప్రజలకు మాత్రమే ఎక్కువ తెలిసింది. తర్వాత కాలంలో కొంచెం పార్లమెంట్‌లో 2007లో విగ్రహం పెట్టారు. కానీ కిత్తూరు చెన్నమ్మ లాంటి మహిళ అసలు తెలుగు వాళ్ళకు మనకు నాయకురాలు నాగమ్మ గురించి చెప్తాం పల్నాడు యుద్ధంలో. నాయకురాలు నాగమ్మ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏ విధంగా పోగేసింది, ఏ విధంగా తన సైన్యాన్ని ఒక స్ఫూర్తించి చేసి అట్లా కిత్తూరు చెన్నమ్మ స్వయంగా నిలబడతది. యాహ్! అసలు అలాంటి సిట్యుయేషన్ మనము ఇమాజిన్ చేసుకున్నప్పుడే మనకు గూస్ బంప్స్ రావాలి. అవును. అలాంటి చరిత్ర మనం మాట్లాడుతున్నాము. సో ఇదొక ఖచ్చితంగా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా కిత్తూరు చెన్నమ్మ గురించి చెప్పడం అనేది మనకు మంచి ప్రయత్నం. సో, ఈ కిత్తూరు చెన్నమ్మ అనగానే మనకు ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది రాణి కిత్తూరు చెన్నమ్మ అంట. రాణి లేకుండా కిత్తూరు చెన్నమ్మని మనం ఊహించలేము. అంతలా మనకయింది. సో, ఆమె రాణి ఎదిగిన క్రమం ఎలాంటిదన్న? అంటే వారసత్వంగా వచ్చిందా? ఎందుకు రాణిగా మారాల్సొచ్చింది? మీరు చెప్తున్న గొప్పతనం ఆమెకి ఎలా అంటే ఆమె పరిస్థితులు చెన్నమ్మ కల్పించాయి? మాత్రమే అయితే ఈరోజు మనం మాట్లాడుకునే అవసరం ఉండదు. యాహ్! అన్న. ఆమె రాణి అయ్యింది. రాణిలా నిలబడింది కాబట్టే ఓకే. పోరాటం చేస్తుంటే రాణి చెన్నమ్మ గురించి మనం మాట్లాడుతున్నాం. కిత్తూరు అనేది ఒక సంస్థానం పేరు. ఓకే. ఈ కిత్తూరు సంస్థానంలో జరిగిన యుద్ధాల కారణం వల్ల ఆమెని కిత్తూరు రాణి చెన్నమ్మ అంటున్నాం. ఓకే. బి. సరోజాదేవి గారు ఒక 2, 3 వారాల కింద చనిపోయినట్లున్నారు. అవును. చనిపోయారు. బి. సరోజాదేవి గారు లీడ్‌గా కిత్తూరు చెన్నమ్మ పేరుతో సినిమా వచ్చింది. అవును. అసలు మంచి ఆ పోస్టర్ చూస్తేనే మనకు చెన్నమ్మ గురించి బాగా అనిపిస్తదనమాట. అవును. బహుశా తెలుగులో అట్లా ఏదో ఒక మహిళా నాయకురాలి మీద సినిమా లేదు. అవును. కానీ కర్ణాటకలో కిత్తూరు చెన్నమ్మ గురించి మనకది సినిమా ఈవెన్ ఉంటుంది. రీసెంట్‌గా మనకి 2023లో ఆమె తాలూకు విజయ దివస్ రెడ్ 200 సంవత్సరాలు అయిన సందర్భంగా యుద్ధము జరిగిన సందర్భంగా హ్మ్. అంటే 1824 అక్టోబర్‌లో మొదలైతది. అవును. సో మనకు 2024 లాస్ట్ డిసెంబర్‌లో హ్మ్. ఆమెకు సంబంధించిన ఒక సంస్మరణ కూడా చేశారు. ఎక్కడి నుంచి చేశారంటే ఆమె కిత్తూరు కోటలో ఈ రోజు కూడా కొన్ని శిథిలాలు ఉన్నాయి. అక్కడి నుంచి చేశారనమాట. యాహ్! ఈ విధంగా ఆమెని స్మరించుకుంటూ ఉన్నారు. ఆమె ఉండడం కన్నడ ప్రాంతమైన చెన్నమ్మ అనే పేరు ఎక్కువ తెలుగు ప్రాంతంలో ఉంటదండి. అసలు ఎలా వచ్చింది? మనకి వాళ్ళకి ఏమన్నా పాత లింకులు ఉన్నాయా? అంటే మనం అందరం కూడా రూల్డ్ బై విజయనగర డైనాసిటీ. అవును. ముందు చాళుక్యులు ఉన్నాం. ఆ తర్వాత 2, 3 అంశాలు వచ్చినాయి కానీ ఎక్కువ విజయనగర డైనాసిటీ మనకు చివరికి 1500 నుంచి 1600 వరకు ఆ ప్రాంతంలో ఎక్కువ జరిగింది కదా. హ్మ్. సో చెన్న అంటే కన్నడలో మంచి అని అర్థం. ఓకే. చెన్నకేశవుడు మనకు విజయనగర సామ్రాజ్యంతో పాటుగా చెన్నకేశవుడు అని ఒక విష్ణు రూపం మన ప్రాంతానికి వచ్చింది. ఓకే. అంతకుముందు మనకంతా కూడా వెంకటేశ్వర స్వామి లేక విష్ణువు ఇట్లా ఉండేది. అవును. మా ప్రాంతంలో అయితే తిరుమలనాథ స్వామి, డైరెక్ట్ తిరుమలనాథ స్వామి అనే పిలుస్తారు. ఓకే. వెంకటేశ్వర స్వామిని. చెన్నకేశవుడు ఓకే. అంటే మంచి కేశవుడు. మనకు బేలూరు టెంపుల్ వెళ్ళాం కదా. బేలూరు టెంపుల్‌లో ఉంటుంది చెన్నకేశవాలయం మనం. అవును. ఇట్లా ఆ విజయనగర సామ్రాజ్యం విస్తరించిన ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో హ్మ్. చెన్నకేశవాలయం ఉంటుంది. అందులో ఉన్న చెన్న అంటే మంచి. ఈ చెన్నమ్మ అంటే మంచి అమ్మ, మంచి తల్లి, మంచి అమ్మ అంతే. అట్లా వచ్చిందనమాట. దానివల్ల మనకు చెన్నమ్మే కాదు మన ప్రాంతంలో ఉన్న చెన్నయ్య గాని, చెన్నారెడ్డి అవును. ఇట్లాంటి వీళ్ళందరూ కూడా దాని నుంచి వచ్చిన పేర్లు అవన్నీ కూడా.
ఓకే. కిత్తూరు అనేది ఒక పెద్ద రాజ్యమా? ఎంత పరిపాలనా సామ్రాజ్యం? ఎంత ఏరియా అసలు ఎలా ఎదిగింది కిత్తూరు అనేది? కిత్తూరు అనేది ఒక స్ట్రాటజికల్ పాయింట్. ఓకే. ఎవరికి స్ట్రాటజికల్ పాయింట్ అంటే మైసూర్ నుంచి పూణేకి. ఓకే. మైసూర్ నుంచి పూణేకి వెళ్ళే దారిలో హ్మ్. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఓకే. ఇప్పుడున్న బెల్గాం జిల్లా, లేక ఇప్పుడు బెల్గావి అయింది అది. అవును. బెల్గాంని బెల్గావిగా మార్చారు 2014లో. హ్మ్. ఆ బెల్గావి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ఏరియా కిత్తూరు. ఓకే. హైవేలోనే ఉంటుంది, కిత్తూరు ఉంటుంది. ఓకే. మైసూర్ ఏమో మనకు టిప్పు సుల్తాన్ అంతంటే హైదర్ అలీ గురించి తెలుసు. అవును. మహారాష్ట్రాలకు వచ్చేటప్పటికి పీష్వాలు ఉన్నారు. అవును. ఈ రెండిటి మధ్యలో జరిగిన సంఘర్షణకి అదొక సాక్ష్యంగా నిలబడింది కిత్తూరు. ఓకే. ఆ రెండు ప్రాంతాలకు ఒక సంధి ప్రాంతంగా ఉండటం వల్లనే కిత్తూరు అనేది అంత ఫేమస్ అయింది. 2 అనుకున్న మధ్యలో మైసూర్ నుంచి ట్రయాంగిల్ అనొచ్చా అన్న? ట్రయాంగిల్ ప్రెజర్ అనొచ్చా? ట్రయాంగిల్ అంటే ఎవరితోటి? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా! ప్రాంతాల పక్కన చూసినప్పుడు మైసూరుకి హ్మ్. పూణేకి మధ్యలో ఉన్నట్టుగా చూసుకోవాలి. ఓకే. ఓకే. రాజులు వచ్చినప్పుడు ఇంకా చాలా ఉంటారు. మనకు బిజాపూర్ ఉన్నారు, నిజాం ఉన్నారు. అవును. కానీ మైసూరు నుంచి శ్రీరంగపట్నం పరంగా నుంచి చూసుకుంటాం. పూణే కంటే అటు వాళ్ళ క్యాపిటల్ ఏమో హ్మ్. పూణే ఉంది, వీళ్ళ క్యాపిటల్ ఏమో శ్రీరంగపట్నం ఉంది కదా. అవును. ఈ రెండింటి మధ్యలో జరిగిన చరిత్రకి దాని కింద నలిగిపోయింది. అనేక సార్లు సంధి చేసుకున్నారు. అవును. ఆ విధంగా చరిత్రకి ఎక్కింది కిత్తూరు అనేది. ఒక చిన్న ప్రాంతం అది. ఓకే. ఇప్పుడు బెల్గావి జిల్లాలో ఉంది అది. ఓకే. ఎలా ఎదిగిందన్న అది రాజ్యంగా కిత్తూరు అనేది? కిత్తూరు ట్రేసెస్ మనకెళ్తే దాదాపు 1585. ఓకే. సో 1585 ఈ ప్రాంతం మొత్తం కూడా బీజాపూర్ కింద ఉంటుంది. అవును. సో ఆ బీజాపూర్ ప్రాంతంలో మనకు ఆదిల్ షా 2 ఉంటాడు అవును. అక్కడ. ఇబ్రహీం ఆదిల్ షా 2 ఉంటాడు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళల్లో ఇద్దరు మల్ల సోదరులు అని ఉంటారు. ఓకే. హీరే మల్లా శెట్టి, తర్వాత చిక్కమల్ల శెట్టి. యా. వీళ్ళిద్దరు అతని దగ్గర దండనాయకులు ఏదో ఉన్నారు అన్నమాట. హ్మ్. వాళ్ళ కాంట్రిబ్యూషన్ నచ్చి వీళ్ళిద్దరికి ఆ కిత్తూరు ప్రాంతంలో కొన్ని గ్రామాలని పరిపాలించుకునేలాగా ఇస్తాడు ఆయన, ఓకే. ఆదిల్ షా దగ్గర. అట్లా 1585లో ఓకే. వీళ్ళ ఆరిజిన్స్ మొదలైతాయి మనకు. ఓకే. అప్పుడు సాంపగావ్ అని ఇప్పుడు కూడా ఉంది అది. ఓకే. ఆ ప్రాంతం రాజధానిగా ఇది మొదలు. ఈ డైనాసిటీ పేరే మనము దేశాయి డైనాసిటీ అంటాం అనమాట. దేశాయి డైనాసిటీ. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న దేశాయిలు వీళ్ళకి సంబంధం లేదు. ఓకే. గుజరాత్లో ఉన్న దేశాలు వీళ్ళకి సంబంధం లేదు. హ్మ్. వీళ్ళు దేశాయి డైనాసిటీ నుంచి వచ్చారు. అందులో ఈ మల్ల సోదరులు ఓకే. ఫస్ట్ ఏమో హీరే మల్లయ్య శెట్టి, మల్లప్ప శెట్టి, అవును. రెండు ఆయన చిక్కమల్ల శెట్టి. శెట్టి, వీళ్ళిద్దరు ఉన్నట్టు. వీళ్ళతో మనకు మొదలవుతుంది. ఓకే. సో ఆ తర్వాత మనకు ఔరంగజేబు వచ్చిన తర్వాత, అవును. ఔరంగజేబు వచ్చేసి 1686కి వచ్చేటప్పటికి, అవును. అంటే దాదాపు ఎంతలో 100 సంవత్సరాలు. అవును. అప్పటికి ఈ ప్రాంతాన్ని ఏమి చేస్తారంటే మొఘల్ సామ్రాజ్యం మొత్తం కిందకి బీజాపూరు, ఈ మరాఠా అంతా కూడా మొఘల్ సామ్రాజ్యం కిందకి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఔరంగజేబు బీజాపూర్ని ఎప్పుడైతే జయించేస్తాడో అప్పుడు సావన్నూర్ అని ఒక కొత్త నవాబుని అక్కడ పెడతారు. ఓకే. సావనూర్ నవాబ్ అతను చరిత్ర, అతని పేరు కరీం ఖాన్ అయితే కేఫే ఖాన్ అని కూడా 2 పేర్లు ఉన్నాయి. ఓకే. ఈ 1686 ప్రాంతంలో సావనూర్ నవాబు ప్రాంతం కిందికి ఈ ఏమంటారు మన కిత్తూరు ప్రాంతం వచ్చింది. ఓకే. సో ఈ కేఫే ఖాన్ ఏం చేస్తారంటే, మనం ఫస్ట్ శెట్టి బ్రదర్స్ చెప్పాం కదా, అవును. అట్లా దేశాయి డైనాసిటీ పెరుగుతూ వస్తుంది. ఓకే. సో అందులో అల్లప్ప గౌడ అనే అతను ప్రధానమైన ముఖ్యవాడు. ఆ డైనాసిటీలో మొత్తం 12 మంది ఉంటే ఈయన 5వ అతను. ఓకే. దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు అనుకుంటే. అవును. 240 అనుకోవాలి. 239 1585 నుంచి 1824 అనుకుంటా. 239, Yeah. 240 అనుకుందాం. సో 12 మంది ఉంటే అందులో ఈ అల్లప్ప గౌడ అనే అతను ప్రధానమైన అతను. ఓకే. ఇతను నిజంగా దాన్ని ఒక రాజ్యం స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి. ఓకే. సో సాంపగావ్ నుంచి ఉన్న రాజధానిని కిత్తూరుకు మార్చి అక్కడ కిత్తూరు కోటను కట్టాడు ఈయన. ఓకే. సో ఈయన ఏం చేశారంటే, ఈయన తర్వాత వచ్చిన ముదిమల్లప్ప గౌడ అని ఉంటారు. ఈయన తర్వాత ఈ అంటే కిత్తూరు అనేది మనకి ఎక్కడ మొదలైంది అనుకోవాలనుకుంటే, ఈ అల్లప్ప గౌడ ఎవరైతే 5వ డైనాసిటీలో 5వ రాజు ఉన్నారో ఆయన కట్టడం వల్లనే ఇది కిత్తూరు కోట వచ్చింది, రాజ్యం రూపం వచ్చింది. ఒక పెద్ద రాజ్యం లాగా మారుతా ఉంది. అప్పుడు ఈ 1680లో ముదిమల్లప్ప గౌడ ఉంటారు. ఓకే. ఈ ముదిమల్లప్ప గౌడ ఏం చేశారంటే, ఈ సావనూర్ నవాబు తోటి ఒప్పందం చేసుకుంటారు. ఆయనకి అదొక శిస్తు కట్టేలాగా, కానీ స్వతంత్రం పోరాడేలాగా తయారవుతుంది. ఆ విధంగా మనకు కిత్తూరు రాజ్యం అనేది చరిత్రలోకి వస్తుంది మనకు. సో ఇప్పుడు దీనికి మనకు ప్రతి చోట చూసినట్టు దీనికి కూడా నదీ పరివాహకాలు అంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉండేదన్న వీళ్ళకి? సో ఇది హై ఫెర్టైల్ ల్యాండ్. మీకు కృష్ణానదికి మలప్రభ, ఘటప్రభ అని 2 ఉపనదులు ఉంటాయి. అవును. సో మలప్రభ నదికి దగ్గరలో ఈ ప్రాంతం ఉంటుంది, దీనికి ఎగువన ఘటప్రభ ఉంటుంది. ఈ 2 నదులు మధ్యలో ఇంకోటి మార్కండే నది, ఇంకొక ఉపనది ఉంది, ఘటప్రభకు ఉంటుంది. ఓకే. ఈ ప్రాంతంలో ఏంటంటే హై ఈల్డింగ్ ఉన్న ప్రాంతం ఇది, మంచి డెల్టా ప్రాంతం. దానివల్ల దిగుబడి అంటే పంటలు బాగా పండుతూ ఉన్నాయి. అట్లాగే నేను చెప్పాను కదా, పూణే నుంచి మైసూరుకి వద్ద వర్తకం జరగటం వల్ల ఈ ప్రాంతంలో
ఇది ఒక సంపన్నమైన ప్రాంతంగా మనం చూడాలన్నమాట. ఓకే. సో వ్యవసాయం ప్రధానం, అట్లాగే వ్యాపారం కూడా ఉంది. ఓకే. ప్రధానంగా మలప్రభ నదిని మీరందరూ బహుశా బాదామి పోయిన వాళ్ళందరూ చూస్తారు. అవునులే. బాదామి ఘటప్రభ వస్తుంది, ఆ ప్రాంతంలో వస్తుంది. ఇప్పుడు మలప్రభ కూడలి సంగమం దగ్గరే మనకు బసవేశ్వరుడి సమాధి ఉంటుందన్నమాట. ఈ లింగాయత్ బసవేశ్వరుడు. అవును, వీరశైవ లింగాయత్ బసవేశ్వరుడి సమాధి ఉంటుంది కూడలి సంగమం, ఓకే. ఓకే. ఆ ప్రాంతం సంబంధించిన. సో వీళ్ళ ఈ కిత్తూరు రాజ్య క్యాస్ట్ ఏదన్నా లైక్ అంటే జనరల్గా మనము చూసినప్పుడు అంటే ఇన్ ద సెన్స్ క్యాస్ట్ పరంగా చూడడం కాదు కానీ ఒక సామ్రాజ్యం ఎదిగే క్రమంలో ఇది కూడా మనం అంటే తృణీకరించాల్సిన కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు కమ్యూనిటీ ఏదన్నా వీళ్ళకు క్యాస్ట్ ఉండదు. వీళ్ళందరూ కూడా బసవేశ్వర అంటే లింగాయత్కి సంబంధించిన వాళ్ళుగానే చూడాలి. వీళ్ళ పేర్లు కూడా అట్లాగే ఉంటుంది. ఓకే. తర్వాత వచ్చే వాళ్ళు రుద్రప్ప గౌడ, వీరప్ప గౌడ, శివలింగప్ప గౌడ, శివ వీర అన్ని కూడా ఆ పేరుతోనే వస్తాయి. ఓకే. కాబట్టి వీళ్ళందరూ కూడా లింగాయత్ కులానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ కులం కాదు, లింగాయత్ అనేది ఒక ఫాలోయర్స్. ఓకే. అనేక కులాలు దాంట్లో కలిసిపోయినాయి. మొదటి దశలో లింగాయతులు కులాలు లేవు. ఓకే. గత 50-60 నుంచి మళ్ళీ ఈ కులానికి ఆ కులం వేరిపోతున్నారు కానీ లింగాయతులు కూడా మొదట్లో లింగాయత్ అంటే లింగాయతే, దానికి కులం లేదు. సో ఇక్కడ మనకి ఔరంగజేబ్ తర్వాత కేప్ ఖాన్ ఆధీనంలోకి వెళ్ళింది. తర్వాత దీని రాజ్యం ఎలా అంటే పోరాటం దిశగా ఎలా వచ్చిందని? సో కొంతకాలము బాగానే నడుస్తూ ఉంది. ఓకే. అంటే మనకు 1686 నుంచి దాదాపు 60 సంవత్సరాల పాటు 1746 వరకు ప్రశాంతంగానే ఉంది. ఓకే. అయితే అక్కడ పీష్వాలు ఎప్పుడైతే మీకు శివాజీ రావటం, శివాజీ తర్వాత పీష్వాలు ఎట్లా వస్తూ ఉన్నారు, ఐ థింక్ 1746 ప్రాంతంలో అక్కడ ఉన్న పూణే పీష్వా వచ్చేసి ఈ ప్రాంతాన్ని సావనూర్ని గెలుస్తాడు. ఓకే. సావనూర్ని గెలిచినప్పుడు ఈ ప్రాంతం కూడా పీష్వాల కిందకి వెళ్తుంది. ఓకే. సో అప్పుడు ఏం జరుగుతుందంటే రుద్రగౌడ తర్వాత వీరగౌడ అని వచ్చారు. మనము అల్లప్ప గౌడ, తర్వాత ముదిమల్లప్ప గౌడ, తర్వాత మనకు శివప్ప గౌడ, రుద్రగౌడ, వీరగౌడ, ఇట్లా ఒక క్లాన్ వస్తూ ఉంది. సో ఈ ప్రాంతం కడిపోయినప్పుడు ఇతను పీష్వాల కిందకి వచ్చింది కాబట్టి వీళ్ళు పీష్వాలతో మళ్ళీ సంధి చేసుకుంటారు. 1746లో సంధి చేసుకుంటారు. సో ఆ వీరప్ప గౌడ ఉంటాడు ఆ టైంలో. వీరగౌడ అనాలి, వీరగౌడ ఉండాలన్నమాట. దీనికన్నా ముందు రుద్రగౌడ గురించి ఒకటి చెప్పుకోవాలి. ఈ రుద్రగౌడ అనే అతను చరిత్రలో చాలా బలమైన వ్యక్తి. 2 కారణాలు రీత్యా. ఒకటి ఫెరోషియస్, రెండోది ఆర్ట్, సంగీతానికి సాహిత్యానికి ఆయన ఇచ్చిన విలువ కూడా అనమాట. సో ఆయన భార్య మల్లమ్మ, ఆమెను కూడా రాణి మల్లమ్మ అంటారు. ఈ క్లాన్లో మొదట ఒక మహిళా పాలకురాలు లేక మహిళా అడ్మినిస్ట్రేషన్ చేస్తే మల్లమ్మ చెప్తారు, రాణి మల్లమ్మ చెప్తారు. ఈయన నిరంజని ఒక ఈ మ్యూజిక్ సంబంధించిన ఆమెను ఇష్టపడి ఆమె కోసము దేశంలో ఒక పెద్ద మహాల్ కట్టించి ఎక్కువ కాలం అలా నడుపుతూ ఉన్నప్పుడు ఈయన మల్లమ్మని ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ వస్తాడు. ఆయన తర్వాత వీరగౌడ వస్తాడు. వీరగౌడకి వచ్చినప్పుడు పీష్వాలు ఈ ప్రాంతాన్ని గెలిచారు కాబట్టి పీష్వాలతోటి నా ఒప్పందాన్ని దాదాపు నాకు తెలిసి 60,000 ఎంతో ఉంటున్నారు. ఆ విధంగా పీష్వాలది ఇక్కడ మళ్ళీ మొదలైంది అనుకో. ఈ నిరంజన్ అంటే ఈ చరిత్ర ఎత్తికేకంలో మనకు ఒకటి వచ్చిందని నిరంజన్ మహల్, అది ప్రేమ చిహ్నమైన తాజ్ మహల్ లాగా మహల్ అది అంటే నివసించే మహల్. అది ఇట్స్ నాట్ ఎ మోనమెంట్. ఓకే. అక్కడే ఉండే మహల్ అది. కళ కోసం కళకి దగ్గర అయ్యాడు అంతే. సో ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఇంకా పీష్వాలకి మైసూర్కి మొదలటం అంటే 1746 తర్వాత వచ్చేటప్పటికి పీష్వాలకి మైసూర్లో అప్పుడు హైదర్ అలీ ఉంటాడు. వీళ్ళ మధ్యలో బాగా గొడవలు జరుగుతూ ఉండటం ఉంటుంది. 1775 ప్రాంతంలో అంటే మొదటి మైసూర్ ఆంగ్ల యుద్ధం జరిగింది. రెండో మైసూర్ ఆంగ్ల యుద్ధం అంటే 1780లో మొదలవుతుంది. దీనికి కొన్ని సంవత్సరాల ముందు బహుశా 1775 ప్రాంతంలో ఇతను హైదర్ అలీ కిత్తూరుని జయిస్తాడు. ఈ ప్రాంతం అంతా కిత్తూరు కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇతను వీరగౌడ ఎవరైతే ఉన్నారో అతను హైదర్ అలీతో ఒప్పందం చేసుకుంటాడు. మళ్ళీ 1779కి వచ్చేసరికి పీష్వా తిరిగి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని జయిస్తాడు. 1779 అంటే రెండో ఆంగ్ల మైసూరు 1780లో మొదలవుతుంది కదా, దాన్ని జయించేసి ఈ రుద్రగౌడని తీసుకెళ్లి జైల్లో పెడతాడు. ఆయన మరాఠా పీష్వా జైల్లో పెడతాడు. సో ఆ విధంగా ఏమైతుందంటే మొదటిసారి వీళ్ళు జైలుకు పోవటం అనేది జరుగుతాం. సో ఇంకా ఆయన అక్కడే చనిపోతాడు. వీరగౌడ అక్కడే చనిపోతాడు. 1779లో ఆయన చనిపోతాడు. సో ఇతను చనిపోతాడు అంటే వారసులు ఉండి చనిపోతారా లేకుండా చనిపోతారా? లేదు, ఈయనకు వారసులు లేరు. ఈయనకు వారసులు లేకపోవటం వల్ల మల్ల సజ్జ ఇప్పుడు గౌడ కాస్త సజ్జగా మారుతుంది. మల్ల సజ్జ అనే అతన్ని దత్తు తీసుకుంటారు. ఈ మల్ల సజ్జని మన స్టోరీలో హీరో, రాణి చెన్నమ్మకు భర్త. ఈ మల్ల సజ్జ అధికారంలో ఇతనికి జనరల్ గా నేను చిన్న వయసులోనే రాజ్యంలోకి వచ్చాడని చూశాను నా ఇంటర్నెట్. బహుశా ఈయనను దత్తు తీసుకున్నప్పుడే బహుశా 13-14 ఏళ్ల వయసులో తీసుకుని ఇతను 1782లో రాజు అవుతాడు. ఆయన వీరగౌడ చనిపోయిన తర్వాత అవుతాడు. సో అయిపోయిన 15-16 ఏళ్లకే రుద్రమ్మ అని తుళ్ళూరు దేశాయి
స్థాయిలో ఉంటారు, వాళ్ళు కూడా పవర్ఫుల్ ఏరియా, ఓకే. ఆమెతో పెళ్ళి అవుతుంది. ఓకే. సో ఆ పాలన తర్వాత మనకు కొన్ని సంవత్సరాల తర్వాత, బహుశా 4-5 సంవత్సరాల తర్వాత ఆ! మళ్ళీ ఈమెతోటి ఎవరితోటి మన చెన్నమ్మ, మన చెన్నమ్మతోటి. క్యారెక్టర్ ఆఫ్ పాలెగాల్లో చెన్నమ్మతో వివాహం అవుతుంది. ఓకే. అట్లా మల్ల సజ్జకి రుద్రమ్మ, చెన్నమ్మ ఇద్దరు భార్యలు. ఈ రుద్రమ్మ గూడా మంచి కుటుంబం నుంచే వచ్చింది. ఆమె గూడా యుద్ధంలో పాల్గొనింది. ఒక యుద్ధంలో కూడా పాల్గొనింది అతనితో పాటు. ఈ సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాల్సొచ్చిందన్న? సో ఆమె దేశనూరు దగ్గర టిప్పు సుల్తాన్‌తో యుద్ధం జరుగుతది. ఆ యుద్ధంలో రుద్రమ్మ కూడా పాల్గొన్నట్టుగా ఉంటది. ఇది 1785లో ఓకే. జరిగినప్పుడు పాల్గొంటుందని చెప్తారు. సో రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రధానమైన కారణం బంధుత్వం కలుపుకోవడమే, పిల్లలు లేకపోవడం కాదు. ఓకే. రుద్రమ్మకి 2 పిల్లలు ఉన్నారు. శివరుద్ర సర్జా ఉన్నాడు, అట్లాగే శివలింగ సర్జా ఇద్దరు అవును. ఉన్నారు. ఆ ప్రాంతంలో వీళ్ళు ఏదైతే కాకతి అవును. అంటే చెన్నమ్మ వాళ్ళు వచ్చేసి కాకతి జమీందారికి జాగిరికి సంబంధించిన వాళ్ళు. అవును. వీళ్ళ తండ్రి దూలప్ప గౌడ ఆ ఏరియాలో, అంటే వీళ్ళందరూ చిన్న చిన్న జాగిరిదారులు. ఈ రాజ్యమే అదే. చిన్నది. అవునులే. ఇప్పుడు నేను తుళ్ళూరు దేశాయి చెప్పాను, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ చుట్టుపక్కల ఒక 10-15 పక్కపక్కనే ఉంటారు. ఒక ఉంటారు. 3 గ్రామాలు 4 గ్రామాలు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళేంటంటే వాళ్ళ అమ్మాయిని ఇచ్చుకోవటం వల్ల ఇంకా రాజుకి లాయల్గా ఉంటారు, తిరుగుబాటు రాకుండా ఉంటారు అనే ఉద్దేశంతోనే ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఓకే. రాజ్య విస్తరణ, రాజ్య స్థిరీకరణ కోసమే పెళ్లిళ్ళు జరిగిన రోజులు అవి. అవును. అట్లా చెన్నమ్మను కూడా పెళ్లి చేసుకుంటారు. చెన్నమ్మ కూడా యుద్ధం నైపుణ్యం ఉంది, ఆ మందగత్త మిగిలిందని. సో ఇప్పుడు నేను చదివిన దాంట్లో ఈమె చెన్నమ్మ కూడా రుద్రమ్మతో గౌరవంగా ఉండేది. ఆ పిల్లల్ని కూడా తన పిల్లలాగే చూసుకునేదని విన్నాను. ఇది లైక్ ఆ ప్రాంత నుంచి వచ్చిందని, అంటే లైక్ జనరల్‌గా సవతిపోరు అనేది ఉండాల్సింది. కానీ లేకుండా ఏమో పాజిటివ్‌గా ఉన్నది. సో దానికి ప్రధాన కారణం ఏంటంటే రుద్రమ్మ, చెన్నమ్మ ఇద్దరు ఉన్న రోజులు ఎలా ఉందో మనకు తెలియదు. అవును. సో 1785లో హ్మ్. దేశనూర్ అనే ఊరి దగ్గర హ్మ్. టిప్పు సుల్తాన్ వచ్చేసి వీళ్ళని ఓడిస్తాడు. మల్ల సజ్జను ఓడించేసి మల్ల సజ్జను తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తాడు. 85లోనే. 85లో పెడతాడు అది. ఓకే. 85లో పెట్టినప్పుడు రుద్రమ్మ ఎలా అయిందనేది తెలియదు, మనకు తెలియదు. ఓకే. కానీ రుద్రమ్మ చరిత్రలో ఏంటంటే ఆమె ఎక్కువ డివోషన్‌గా వెళ్ళిపోయింది అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు చెన్నమ్మ, రుద్రమ్మ వీళ్ళందరూ ఒక దశలో ఉన్నప్పుడు కూడా చెన్నమ్మ ఏమో ఫైటింగ్ ఉంటుంది, రుద్రమ్మ కొంచెం ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోయింది అనేది ఉంటుంది. అవునవును. సో అట్లా 1785లో ఇతను మల్ల సజ్జని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అతను ఒక 3 ఏళ్ల తర్వాత తప్పించుకొని మళ్ళీ వెనక్కి వస్తాడు, కిత్తూరుకు వస్తాడు. అవును. ఆ కిత్తూరుకు వచ్చినప్పుడు మళ్ళీ అంటే ఏమవుతుందంటే పూణే దూరమే, మైసూర్ దూరమే. అవును. జయించడం అంటే జయించి అక్కడే ఒక కోట కట్టుకొని ఉండేంత పెద్ద రాజ్యాలు కాదు ఇవి. అవును. సో జనరల్గా ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఖజానాను ఖాళీ చేయటము, లేదా మీ దగ్గర మాకు ఎంత శిస్తు కట్టండి వెళ్ళిపోతాం, ఆ శిస్తు కట్టించినంత కాలము వాళ్ళతో కంటిన్యూ చేస్తున్నారు తప్పితే మనకు సినిమాల్లో చూపించినట్టుగా వాళ్ళని మొత్తాన్ని నాశనం చేసి అట్లా లేదు ఈ ప్రాంతాన్ని. అవునులే. సో అందుకే మీరు ఏంటంటే మీరు చరిత్ర చూస్తే వీళ్ళు దాదాపు ప్రతి ఒక్కరితో, అంటే ఆ ప్రాంతాన్ని ఎవరికి ఎందుకైతే పోతుందో వాళ్ళందరితో వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. అదేలే. అయితే వీళ్ళల్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే స్వతంత్ర కాంక్షను కాపాడుకున్నారు వీళ్ళు. మొదటి నుంచి కూడా మేము స్వతంత్రంగా ఉండాలి, ఆ కాంక్ష వీళ్ళని చరిత్రలో నిలబెట్టింది. సో ఒకటి సరెండర్ అయిపోలేదు, శిస్తు మాత్రమే కట్టారు, శిస్తు కట్టి స్వతంత్రత కోరుకుంటున్నారు. ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని సాధించగలిగారు. శిస్తు కట్టడం అనేది ఏంటంటే నేను నీ దగ్గరకు వచ్చి కడతాను, అవును. నీ సైన్యం కానీ నీ అధికారి కానీ ఎవరు నా దగ్గర నీ ఉండదు, పెత్తనం నా మీద నా మీద ఉండొద్దు, అక్కడ ఎవరు అబ్జర్వర్ ఇక్కడ ఉండొద్దు, అదే. ఎవరు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దు. ఆ. అట్లా వాళ్ళు మెయింటైన్ చేయగలిగారు. వీళ్ళ పర్సనాలిటీస్ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. మీరు చరిత్రలో వీళ్ళందరి గురించి మంచి మాట రాస్తారనమాట. అవును. ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది. వీళ్ళు యుద్ధానికి పోతే వీళ్ళ చుట్టూ ప్రజలు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు అన్నమాట. ఓకే. అంటే వీళ్ళు బాగా కలిసిపోయి ఉండటం అనేది ఒకటి. రెండోది ప్రజలకు కూడా వీళ్ళు స్వతంత్రం అనేదాన్ని బాగా నేర్పించారు. ఓకే. బహుశా వీళ్ళు ఏంటంటే ఇంతమందిని చూడటం, అటు మరాఠాలని, ఇటు తర్వాత హైదర్ అలీ సైన్యాన్ని, బ్రిటిష్ వాళ్ళని, వీళ్ళందరినీ చూడటం వల్ల ఏంటంటే మన ఐడెంటిటీ మనం కాపాడుకోవడం అవసరము అనేది వీళ్ళకి ఆ ప్రాంతంలో బాగా ఉంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళ స్వతంత్ర కోసమే వీళ్ళే కుదిరినప్పుడు సంధి చేసుకుంటున్నారు, అవును. కుదిరినప్పుడు తిరగబడుతున్నారు. అవును. సో మన చరిత్రలో వీళ్ళు తిరగబడేది చివరి వరకు రాదు, చివరి యుద్ధంలోనే తిరగబడతారు. అవును. అప్పటి వరకు పీష్వాలతో చేసుకున్నారు, హైదర్ అలీతో చేసుకున్నారు. అవును. వీళ్ళు ఎప్పుడైతే మనకు సంధి చేసుకున్న మన మాట వినరు అనుకున్నారో అప్పుడు తీసుకుపోయి జైల్లో పెడతాం. అవును. సో ఇప్పుడు మనం వీళ్ళది రాజ్యక్రమం చూసుకుంటే అహ్మద్ నగర్ నుంచి విడిపోయి సొంతంగా వచ్చారు, తర్వాత మొఘల్తో చేసుకున్నారు, మళ్ళీ హైదర్ అలీతో, పీష్వాలతో జరుగుతున్నది. ఇక్కడ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఎప్పుడైతే బ్రిటిష్ ఎంటర్ అయిందో అప్పుడు ఈ ట్రయాంగిల్ అంటే యుద్ధ వాతావరణం మొదలైంది. వీళ్ళు దాని మధ్య నలిగారంటారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉందండి? నేను మొదట్లో మనం చెప్తున్నట్టుగానే ఇది అవును. మైసూర్ నుంచి పుణేల దారిలో ఉంది. మైసూర్లో హైదర్ అలీ, అవును. టిప్పు సుల్తాన్, ఇటు పక్క పీష్వాలు, ఇటు పక్క నిజాం ఉన్నారు. అవును. బ్రిటిష్ అనకూడదు, ఇప్పుడు మన ఈస్ట్ ఇండియా కంపెనీ అనాలి. అవును. ఈస్ట్ ఇండియా కంపెనీది విభజించు పాలించు రూల్ అనేది మొదటి నుంచి ఉంది. అవును. వీళ్ళు ఏం చేస్తారు, ఒకరికి సహాయం చేస్తారు, చేసి వాళ్ళని కలుపుకొని దాని పక్కన కొడతారు. అవును. అట్లా చేస్తూ వస్తున్నారు. కానీ టిప్పు సుల్తాను, వాళ్ళ హైదర్ అలీ అనే వాళ్ళు వెరీ స్ట్రాంగ్ పీపుల్. వాళ్ళకున్న ఫెరోషియస్నెస్ దానివల్ల వాళ్ళు దాదాపు సౌత్ ఇండియాలో ఎక్సెప్ట్ మన అంటే కోస్తా ప్రాంతాన్ని తప్పితే రాయలసీమ నుంచి మొదలుపెట్టి కింద వరకు ప్రతి ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించినట్లే. అవును.
కేరళకి వెళ్ళారు, తమిళనాడులోకి వెళ్ళారు, గోవా కూడా వాళ్ళ దగ్గర పోయింది, కొద్ది కాలం ఉంది, కర్ణాటక మొత్తం వాళ్ళతో ఉంది కదా. సో వీళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు. ఇది ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వారు 1767లో జరుగుతుంది. సో 1767 తర్వాత రెండో ఆంగ్లో వారు 1780, మూడో ఆంగ్లో వారు 1790, అన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు జరుగుతూ ఉంటాయి. ఈ రెండో ఆంగ్లో వారు వచ్చేటప్పటికి ప్రపంచంలో పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. బ్రిటిష్ రాణిని అక్కడే యూరోప్లో ఛాలెంజ్ చేసే శక్తులు మొదలైనవి. ముఖ్యంగా ఫ్రాన్స్లో నెపోలియన్ బోనపార్ట్ ది గ్రేట్ అంటాం. ఆయన పేరు చెప్పడమే నెపోలియన్ బోనపార్ట్ ది గ్రేట్ అంటాం. ఆయన అక్కడ అయ్యాడనమాట. ఆయన వీళ్ళందరికన్నా కూడా ఫెరోషియస్, పెద్ద ఫైటర్. ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, డచ్ వాళ్ళు అప్పటికి వెళ్ళిపోయినారు. మన కట్టబొమ్మల చరిత్రలో డచ్ వాళ్ళు ఉంటారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టిప్పు సుల్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సింది ఆయుధాలే కదా, గుర్రాలు అవన్నీ ఉన్నాయి, ఆయుధాలు కావాలి. మంచి ఆయుధాలు ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియన్ కొట్టడం ఏముంది. వీళ్ళ సైన్యం పెద్దది, ఎక్కడ పోయినా 20,000 మంది. కిత్తూరు మీద కూడా 20,000 మంది వచ్చారు, బ్రిటిష్ 20,000 మంది వచ్చారు అన్నమాట. సో అంత సైన్యం ఉంది. సో ఇక్కడ గనక మనము హైదర్ అలీ టిప్పు సుల్తాన్ తండ్రి కొడుకులు గనక కంట్రోల్ చేయలేకపోతే భారతదేశం, ముఖ్యంగా దక్షిణ భారతదేశం మన చేతిలో జారిపోతుంది. ఇంకా ఏ రోజు కూడా మనం భారతదేశ వ్యాప్తంగా మనం రాలేము. ఇంట్రెస్ట్ ఉంటుంది. పైన వాళ్ళు నార్త్ ఇండియాలో వాళ్ళు ఉన్నా, సౌత్ ఇండియాలో ఉంటే వీళ్ళిద్దరు మధ్యలో కొట్టుకోవటాలు మళ్ళీ ఎక్కువ అవుతాయి కదా. దానికోసమని వీళ్ళ మీద ఎట్లయినా వీళ్ళని అణచాలనుకొని ఏం చేశారంటే, అంతకుముందు హైదర్ అలీకి పీష్వాలకు సమస్య ఉంది, నిజాంకు బీజాపూర్కు ఉంది, నిజాంకి మరాఠా, అన్నిట్లో కాన్ఫ్లిక్ట్ ఉంది. ట్రై పార్టీ చేశారు. ట్రై పార్టీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, మరాఠా, పీష్వా, నిజాం, ఇలా ముగ్గురు కలిసి టిప్పు సుల్తాన్ మీద పోతారు. ఇది మూడో ఆంగ్లో మైసూర్ వారి మీద పోతారు, 1790లో పోతారు. సో ఇంతమందిని ఆంగ్లో వాళ్ళు సింపుల్ ఏమవుతుందంటే, ఫస్ట్ ఆంగ్లో వాళ్ళు ఏం చేశారు, ఎవరు గెలవాలి ఎవరు వాళ్ళ, కానీ ఇద్దరు నష్టపోయారు. రెండు పార్టీలు కలిసి మద్రాసులో కూర్చొని అగ్రిమెంట్ చేసుకున్నారు ఏంటి, ఎవరి ప్రాంతాలు వారి పరిపాలించుకోండి, బందీలు విడుదల చేయండి. 1767 నుంచి అది 69 జరుగుతుంది. రెండోది 1780 నుంచి 84 జరుగుతుంది. ఇప్పుడు ఏం చేశారు, మ్యాంగ్లూర్లో కూర్చొని మనం 4 ఏళ్ళు కొట్టుకుని ఎవరిని జయించలేకపోతున్నాము కాబట్టి మళ్ళీ అగ్రిమెంట్కి వద్దామని చెప్పేసి మళ్ళీ ఎవరి ప్రాంతం వాళ్ళదే బందీలు విడిదించండి. 2 ట్రీటీలలో అంటే 2 ఒప్పందాలు పెద్దగా ఏమి లేదు. మూడో దాంట్లో మాత్రం టిప్పు సుల్తాన్ దెబ్బతిన్నాడు. 1790 నుంచి జరిగిన దాంట్లో ఇది దెబ్బతిన్నారు. ఇప్పటికి హైదర్ అలీ చనిపోయినాడు, టిప్పు రూల్లో ఉన్నారు. ఎందుకు దెబ్బతిన్నారంటే ముగ్గురు కలిసి వచ్చారు. ఈ ప్రాంతంలో నుంచి ఉన్న ముగ్గురు కూడా, అంటే ఇటు నిజాము, అటు పీష్వాలు, ఇటు ఈస్ట్ ఇండియా కంపెనీ దెబ్బతిని 1790 నుంచి 92 2 ఏళ్ళు జరిగిన తర్వాత దెబ్బతిని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. శ్రీరంగపట్నంలోనే అగ్రిమెంట్కి వచ్చారు. మొదటేమో మద్రాస్ అయింది, 2 బెంగళూరు అయింది, 2 వేరు వేరు. కానీ ఈసారి మాత్రం వీళ్ళ రాజధాని శ్రీరంగపట్నంలోకి వచ్చారు. ఈ ఒప్పందంలో బాగా ఏం చేశారంటే, దాదాపు సగం ప్రాంతాన్ని వీళ్ళకి ఇచ్చేసేలాగా ఒప్పుకున్నాడు. సగం ప్రాంతం కూడా ఏదంటే బెంగళూరు నుంచి పైకున్న ప్రాంతం, ముఖ్యంగా మరాఠాలు, నిజాం ఇటున్న ప్రాంతం వెళ్ళిపోయింది అన్నమాట. అట్లాగే కొంత 3 కోట్ల రూపాయలు కట్టారు. 3 కోట్ల రూపాయలు నష్టపరిహారం కూడా ఇచ్చారని చెప్తారు. అట్లా ఈ 1790 అంటే మూడో ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత ఈ ప్రాంతం మళ్ళీ కిత్తూరు మొత్తం కూడా మళ్ళీ పీష్వాల కిందకి వెళ్ళింది. మొదట్లో 1746లో ఉంది, మళ్ళీ తిరిగి పీష్వాల కిందకి వెళ్ళిపోయింది ఈ ఒప్పందంలో భాగంగా. ఇక్కడ బ్రిటిష్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు వచ్చిందన్న వీళ్ళ మల్ల సర్జా ఈ మధ్య గొడవలో? ఇప్పుడు కిత్తూరు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు వస్తే వాళ్ళతో ఏమంటున్నారు, ఒప్పందం పెట్టుకున్నారు. ఈ 1790 అయిపోయినామంటే ఈయన వెళ్ళిపోయి మళ్ళీ పీష్వాతో, అప్పుడు బాజీరావు 2 ఉంటాడు, ఆయనతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే వాళ్ళకి తెలుసు అనమాట, కిత్తూరు వాళ్ళు ఫెరోషియస్, ఇంతకాలం కాపాడుకొస్తున్నారు అనేది ఉంది వాళ్ళకి అది. సో ఈ ఒప్పందం చేసుకున్న దాంట్లో దాదాపు అప్పుడు నాకు తెలిసి 60,000 ఫస్ట్ ఉంటుంది, ఇది 1,70,000 ఎంత ఉండొచ్చు అనుకుంటాను ఉంటుంది, ఒప్పందం పెట్టుకున్నారు అనమాట. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఇలా ఉన్నప్పుడు ఈ బాజీరావు ఏం చేశాడంటే, ఇక్కడ లోకల్గా కూడా దాయాదులపూర్ అనేది ఒకటి ఉంది వీళ్ళకి. బాజీరావు కాదు, వీళ్ళకి కిత్తూరు మల్ల సర్జకి వీళ్ళకి దాయాదులు ఉంది. మల్ల సర్జకు అప్పటికి ఏమైంది, పిల్లలు రాలే. పిల్లలు రానప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ మరాఠా మనకి మైసూర్ నవాబుల మధ్య నలిగిన మల్ల సర్జ బ్రిటిష్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎలా వచ్చిందన్న వీళ్ళ రాజ్యంలో? ఇది 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధము 1799లో జరుగుతుంది. దాంట్లో టిప్పు సుల్తాన్ ఓడిపోతాడు, చనిపోతాడు కూడా. ఆయన చనిపోయినప్పుడు ఇంక ఈ ప్రాంతం మొత్తం కూడా ఏంటంటే, ఏ పెద్ద రాజు కూడా యుద్ధాలు చేసుకుంటానే మిగలలేదు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సెటిల్మెంట్ చేయటం మొదలు పెడతారు. సో ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు, అంటే మనకు రాయలసీమని నిజాంకి ఇచ్చినట్లుగా అక్కడ సీడెడ్కి వస్తుంది, వీళ్ళకి బాజీరావు వాళ్ళకి వస్తుంది. ఈ ప్రాంతం కిత్తూరు ప్రాంతం వాళ్ళకి వస్తుంది. అయితే ఈ వెల్లౌసి అటు వెల్లస్లీ పూణే వెళ్తున్నప్పుడు కిత్తూరు మీదుగా వెళ్ళేటప్పుడు ఈయన గెలుస్తాడు మనకు సర్జా.
మల్ల సర్జే వెళ్ళి ఆయన మల్ల సర్జే కలుస్తాడు. కలుస్తాడు. ఆయన ఓకే. ప్రాంతం మీదకి వెళ్తున్నాడు కాబట్టి మల్ల సర్జే కలుస్తాడు. ఉమ్. కలిసి ఆయనని సంగోలీలో తన సైన్యాన్ని ఆపుకొని సైనిక స్థావరం ఏర్పాటు చేసుకొని పెడతాడు. ఓకే. ఒక సైన్యము ఆయన 10,000 మంది 20,000తో పోయినప్పుడు దాన్ని ఒక 2-3 రోజులు పోషించాలంటే చాలా ఖర్చు అవుతుంది. అవును. ఈయన దాన్ని భరించి బికాజ్ టు గెట్ ఇన్ టు గుడ్ బుక్స్, ఓకే. వెల్లస్లీకి గుడ్ బుక్స్లో పోవడం కోసం ఆయన పెడతాడు. 1802లో అక్కడ ఏర్పాటు చేసుకుంటాడు. ఈ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తాడు, వెల్లస్లీ ఏం చేస్తాడు, పూణేకి వెళ్ళిన తర్వాత బాజీరావుకి ఈ మల్ల సర్జ మీద కన్సర్న్ ఉంటుంది. ఓకే. ఏంటంటే ఇతను ఇండిపెండెంట్గా చేస్తూ ఉన్నాడు, మాకు Hmm. కప్పం కడుతున్నాడు లేదన్నప్పుడు పిలుస్తాడు అక్కడికి. ఓకే. బాబు మీ ఇద్దరు కొట్టుకోకండి అంటే ఇతని పర్సనాలిటీ వల్ల ఇతనికి కొంత మంచి పేరు వచ్చింది ఎవరి దగ్గర వచ్చినా కానీ మల్ల సర్జ వల్ల. ఓకే. సో నువ్వు అతని పాలన అతను చేసుకొని నీకు ఒక 5,000 పెంచి 1,75,000 నీకు శిస్తు కడతాడు అనేది ఒక ఒప్పందం చేశాడు అక్కడ. ఎవరు వెల్లస్లీ ఇద్దరి మధ్యలో చేశాడు. మళ్ళీ ఇది పీష్వాకి మల్ల సర్జాకి చేశాడు. ఓకే. సో అట్లా జరిగిపోయింది అది. సో వెల్లస్లీ ఇప్పుడు పంచాయతీకి పిలిచాడు. అవును, ఎందుకంటే అతను మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు. సో ఇతను మంచోడు అన్న ఫీలింగ్ ఆయన కూడా ఉంది. ఇతని వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీకి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, పీష్వాని కూడా ఇతను కొట్టలేడు. అలా కావాల్సిందంటే స్వతంత్రత కావాలి, కప్పం కడతాము. సో అతన్ని పూణేకి పిలుస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం చేసేదంటే అంతకుముందు 60,000 అంతా ఉంది కదా, దాన్ని పెంచి 1,70,000 చేసి ఇతనికి ఆయనకేమో శిస్తు దక్కేలాగా పీష్వాకి, ఈయనకేమో స్వతంత్రం దక్కేలాగా, అంటే ఇది విత్ క్యాప్ అంట, మన కండిషన్స్ విత్ క్యాప్ అనమాట. అట్లా పంపించుకొని వీళ్ళిద్దరికి సెటిల్మెంట్ చేస్తాడు. అంటే ఇది ఇక్కడ సెటిల్మెంట్ నిజంగా మంచి జరిగిందన్న రివర్స్లో జరిగింది. ఎందుకంటే మనకి తెలుగులో మా ప్రాంతంలో ఉన్న మాట ఏంటంటే పిలిచి మెట్టుతో కొట్టించుకోవడం అంటారు. వెల్లస్లీ ఆయన పాట ఒకటి ఆయన పూణే పోతా అంటే ఆగి అని చెప్పి 60,000 ఉన్న దాన్ని 1,70,000కి చేసుకున్నాడు కదన్న మల్ల సర్జే. కానీ ఉన్న సమస్యను పరిష్కరించుకున్నాడు కదా పీష్వాతోటి. పీష్వా తన మీద దాడి చేసి ఉండొచ్చు, అది లేకపోయి ఉంటే అండర్స్ట్ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే లోపల కూడా తిరుగుబాట్లు కూడా ప్రోత్సహించారు కాబట్టి ఏదైనా జరిగి ఉండొచ్చు. అది కాకుండా ఒక సెటిల్మెంట్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కదా, డబ్బులు పెరిగితే పెరిగినాయి. ఇది ఆల్రెడీ రిచ్ ఏరియానే. దాదాపు వీళ్ళ చివరికి వచ్చేసరికి వీళ్ళకి 5 లక్షల ఆదాయం ఉందని ఒక అంచనా ఉంది ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్కల. పెరిగితే పెరిగింది కానీ తనకు కావాల్సిన స్వతంత్రం తనకు వచ్చింది. ఇంకా ఈ మరాఠాలతో గొడవ లేకుండా సెటిల్మెంట్ అయింది కదా. సో ఆ కోణాలు చూస్తే మంచిగా జరిగింది అనుకోవాలి. రాజు అనేవాడు ఏంటంటే నేను పాలన ఎట్టని సంపాదిస్తాను, జనాలు బిండుతారు కదా, వీళ్ళు కూడా జనాలు బిండకుండా చేయలేరు కదా. కాబట్టి తన కుర్చీని అతను ఖాయం చేసుకున్నాడు, కుర్చీకి స్థిరత్వం తెచ్చుకున్నాడు కాబట్టి ఆయనకి మంచి జరిగినట్టు అనుకో. సో చిన్న చిన్న ఘర్షణలు, సంఘటనలు, యుద్ధాలు పక్కన పెడితే ఇప్పటి వరకు పెద్ద కాన్ఫ్లిక్ట్ రాలే. అంటే మనం ఫస్ట్ చెప్పిన కిత్తూరు చెన్నమ్మ అంత బలంగా ఎమర్జ్ అవ్వడానికి కావాల్సిన పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు, ఇప్పుడు మొదలైతే అంటే మనం చెప్తున్నాం వీళ్ళు ఎవరు వస్తే ఆ ప్రాంతంతో ఒప్పందాలు చేసుకుని డబ్బులు కట్టుకుంటూ వస్తున్నాం. ఆయన అరెస్ట్ చేసి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ అరెస్ట్ చేసినప్పుడు తప్పించుకొని వచ్చాడు. అంతకుముందు పీష్వా వీరగౌడని చేసి తప్పించి వచ్చారు. వాళ్ళని ఎత్తుకొని వచ్చి మళ్ళీ చంపలే, ఎందుకంటే వీళ్ళు అంత పెద్దోళ్ళు కాదు కాబట్టి. సో ఇంత ఫైనల్ కాన్ఫ్లిక్ట్ ఇంకా రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ రోజు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ తన దండయాత్ర ఇంకా ముగియలే. ఇప్పుడు ఏం చేశారు, ఇద్దరు సహాయంతో వీళ్ళు కొట్టుకొని వచ్చారు. సో వీళ్ళిద్దరి తర్వాత వీళ్ళిద్దరిని కూడా జయించాలి కదా, అప్పుడే ఈ దండయాత్ర మొదలవుతుంది. సో మనకి ఇది జరిగిన తర్వాత 1802లో జరిగిన తర్వాత ఐ థింక్ 1815-16 ఆ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్సెస్ మరాఠాలకు మళ్ళీ జరుగుతుంది. టిప్పు సుల్తాన్ పూర్తిగా వెళ్ళిపోయాడు, చనిపోయాడు కాబట్టి ఇంకా అక్కడ సమస్య లేదు వెనక. సో ఇప్పుడు ఎవరితో సమస్య, ఎవరిని లొంగదీయాలి, మరాఠాది. అది ప్రాంతం చాలా పెద్ద, 3 వంశాలు దాన్ని చేస్తూ ఉన్నాయి. దాదాపు మధ్య భారతం మొత్తం వాళ్ళ చేతిలో, పశ్చిమ నుంచి మధ్య భారతం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. ఆ మొత్తాన్ని వీళ్ళు తీసుకోవాలి కదా. సో ఇప్పుడు ఒకరిని తప్పించి ఇంకొకరిని మీదకి పోవటం. అదే ఇప్పుడు ఎవరైతే టిప్పు సుల్తాన్ని తప్పించడానికి ఉపయోగపడ్డారు మరాఠాల మీదకి, డైరెక్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరాఠాలకు డైరెక్ట్ పడింది. 1815-16 2-3 ఏళ్ళు అండర్స్ నడుస్తుంది. చివరికి బెల్గాం కేంద్రంగా దాడి జరుగుతుంది వీళ్ళ మీద, ఎవరికి, మరాఠాలకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో అక్కడ దాన్ని మరాఠాలను పూర్తిగా ఓడించేస్తారు, బాజీరావు 2ని ఓడించేస్తారు. సో అది ఓడించడంలో కూడా ఇక్కడ మళ్ళీ ఇంకో సంఘటన ఉంది. ఇప్పుడు ఇది మల్ల సర్జ మనకు ఈ మధ్యలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏమైతుందంటే ఈ పీష్వా అతన్ని ఒకసారి ఒప్పందానికి పిలిచి అతన్ని తీసి మళ్ళీ జైలు వేసాడు. ఎందుకంటే ఈజ్ నాట్ యాక్సెప్టింగ్, ఈడు నాకు బానిస కాదు అనే దాన్ని అతను యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నాడు. ఏదో ఒక చికాకు పెట్టి చేస్తున్నాడు. దానికి అదనంగా ఏమైందంటే ఈ పీష్వా ఈ ప్రాంతంలో ఒక శివాలయాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు వీళ్ళ దాయాదులకు సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు పోయి ఇతని మీద బాగా పితూరులు చెప్తారు. అది ఉంటుంది, దాయాదులు పోయి చెప్తారు అనమాట. ఆయన కారణాలు ఆయనకి ఏ ఉన్నాయి చెప్తాడు అనమాట. సో ఇతను ఎప్పటికైనా కానీ అంటే నా ఈగో సాటిస్ఫై కాలేదన్న దాన్ని ఇతను పిలుస్తాడు, పిలిచి అక్కడే జైల్లో వేస్తాడు. దాదాపు 3 ఏళ్ళు జైల్లో ఉంటాడు. 3 ఏళ్ళు పూణే జైల్లో ఉంటాడు. పూణే జైల్లో ఉన్నప్పుడు అంటే బెల్గాం దానికన్నా ముందు జరిగింది ఇది. 1816 ఆ టైంలో జరుగుతుంది అనమాట. జైల్లో ఉన్నప్పుడు వీళ్ళ దివాన్ గురు సిద్ధప్ప పోతాడు. పోయి అతను ఏదో చర్చించి దాదాపు
దీన్ని 1,70,000 చేసుకొని ఆయనని తీసుకొస్తారు బయటికి. ఓకే. అది కూడా కారణం ఏంటంటే ఆయన దాదాపు చివరి దశకు వచ్చాడు. అవును. అంటే అనారోగ్యం క్షీణించడం అనేది చివరి దశకు రావడం వల్ల ఆయన విడుదల చేస్తారు. ఆయన బయటకు వచ్చిన 3-4 రోజులు చనిపోతాడు. సో ఇప్పుడు మల్ల సర్జని అనారోగ్యంతో చనిపోయాడన్న. నెక్స్ట్ జరిగింది ఏంటన్నా? నెక్స్ట్ కన్సిక్వెన్స్ ఏంటి? ఇప్పుడు రుద్రమ్మకి 2 కొడుకులు ఉన్నారు, ఆ, చెన్నమ్మకి ఒక కొడుకు ఉన్నారు. ఓకే. కానీ వీళ్ళలో 2 చనిపోయారు. ఓకే. చెన్నమ్మ కొడుకు సొంత కొడుకు శివ బసవరాజు చనిపోయాడు. ఓకే. అతను శివలింగ రుద్ర కూడా చనిపోయాడు. ఓకే. శివలింగ కాదు, రుద్ర సర్జ పెద్ద పెద్ద కొడుకు ఉంటాడు. అవును. శివలింగ రుద్ర సర్జ ఉన్నాడు అన్నమాట. అవును. సో అతను ఆ వారసుడు అవుతాడు, అవును. చిన్న పిల్లాడు. సో వీళ్ళు గురు సిద్ధప్ప వీళ్ళంటే తన తండ్రి నుంచి వచ్చిన వాళ్ళు. అవును. కొత్త రాజు వచ్చాడు, కొత్త రాజుకు కొత్త సలహాదారులు తయారవుతారు. ఆహా. అందులో అందులో మనకు ఒక ఆయన వెంకట్రావు, ఇంకొక ఆయన మల్లప్ప శెట్టి. ఓకే. వీళ్ళిద్దరూ ఎక్కువ ఇతని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్. ఓకే. ఇది 1818 ఆ ప్రాంతంలోకి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన మరాఠా. బెల్గాం దాడి అనేది ఇప్పుడు వస్తుంది. మనం కొంచెం ముందు చెప్పిన బెల్గాం దాడి వస్తుంది. ఓకే. ఈ బెల్గాం దాడికి మరాఠాలకి ఇంగ్లో మన ఈస్ట్ ఇండియా కంపెనీకి దాడి జరిగినప్పుడు ఇతను రాస్తాడు, పీష్వా కూడా లెటర్ రాస్తాడు, మాకు యుద్ధం జరుగుతుంది, మాకు సపోర్ట్గా రండి అని రాస్తాడు. ఎవరికి? వీళ్ళ కిత్తూరుకి. కిత్తూరుకి ఓకే. రాస్తాడు. ఓకే. ఇప్పుడు శివలింగ రుద్ర సర్జా ఉన్నాడు అధికారంలో. అధికారం. మల్ల సర్జా చనిపోయాడు, శివలింగ రుద్ర సర్జా వచ్చాడు. ఉమ్. శివలింగ రుద్ర అందాం మనం. ఓకే. ఆయన వచ్చాడు. సో మాకు ఆయన సహాయం కోరుతూ ఈయనను పిలుస్తాడు, ఎందుకంటే ఆయనతో ఒప్పందాలు ఉన్నారు కదా. అవును. తర్వాత అటుపక్క ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా లెటర్ రాస్తుంది, మీరు మాకు సపోర్ట్గా రండి అని. ఓకే. సో వీళ్ళిద్దరు ఏం చేస్తారు, వెంకట్రావు మల్లయ్య శెట్లు అంటే ఒక సమావేశంలాగా పెట్టుకొని అందరూ సలహాదారులు అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఓకే. చెన్నమ్మ కానీ గురు సిద్ధప్ప అంటే పాతకాలం వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే. ఉమ్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైనా పరాయి దేశమే, అవును. పీష్వాలు మనకు సంబంధించిన వాళ్ళు కదా. అవును. కాబట్టి మనం వీళ్ళకి సపోర్ట్ చేద్దామనేది రాణి చెన్నమ్మ, తర్వాత ఆమతలో ఉన్న సలహాదారులు అంటే ముఖ్యంగా అవును. గురు గుర్తు సిద్ధప్ప అనే వాళ్ళ సలహా. అతని దివాన్, ఎందుకంటే అతనే పోయి మాట్లాడి అవును. మల్ల సర్జన విడుదల చేసుకొని వస్తాడు కదా, అవును. పడతాడు. కానీ ఈ వెంకట్రావు మల్లయ్య శెట్టి అనే వాళ్ళ ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. ఓకే. అంటే మనం చరిత్ర కోణాలు వాళ్ళు కుట్ర చేశారని చెప్పినా ఉమ్. బహుశా వాళ్ళు కూడా ఆలోచించి ఉంటారు. అవును. ఈ వాస్తవికంగా ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీని వీళ్ళు కొట్టలేరు, కూలిపోయే రాజ్యమే ఇది పీష్వాలే మరాఠా కూలిపోతారు, కూలిపోయేది. ఆ. కాబట్టి వీళ్ళ తరపున నష్టపోవడం వాళ్ళు అనుకున్నారేమో తెలియదు. ఉండొచ్చు. రాయటం అయితే వాళ్ళు కుట్ర చేశారని చెప్తారు, కానీ మనం ఆలోచిస్తే ఈ రోజు కూర్చొని అదేలే. ఆలోచిస్తే ఓడిపోయేవాడి కన్నా గెలిచేవాడికి ఇస్తే మంచిది కదా అవును. అన్న ఉంటుంది. ప్లస్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎవరు వీళ్ళని ఇబ్బంది పెట్టాలి. అవును. ఇబ్బంది పెట్టింది ఎవరు? పీష్వాలే. పీష్వా. జైల్లో పెట్టింది, అది చచ్చిపోయే ముందు వదిలిపెట్టింది వీళ్ళే. అవును. కాబట్టి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏమైందంటే వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీకి సపోర్ట్గా ఓకే. కిత్తూరులో పోతారు. ఓకే. సో వాళ్ళు ఊహించినట్టుగానే అక్కడ ఏమవుతుంది, మరాఠా సామ్రాజ్యం కూలిపోతుంది, బాజీరావు పతనం అయిపోతుంది. Okay. ఈస్ట్ ఇండియా కంపెనీ కిందికి మొత్తం మరాఠా ప్రాంతం మొత్తం వచ్చేస్తుంది. ఓకే. అంటే దాదాపు మధ్య భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చేసింది. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఇంకోసారి వాళ్ళు పిలుస్తారు, మీరు ఫ్రెష్గా మళ్ళీ మనం ఒప్పందం చేసుకుందాం రండి అని. ఉమ్. సో ఆ ఒప్పందం చేసుకుందాం అన్న దగ్గరనే కీటుకు మొదలవుతుంది అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరిని కూడా స్వేచ్ఛగా ఉండనియదు, అవును. వాళ్ళని ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలి. అవును. సో వీళ్ళు ఏమనుకున్నారు, మనం వీళ్ళకి సహాయం చేసాం గెలిచాం కాబట్టి ఇంకా మనకి ఇంకా అధిక ప్రాంతం ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ లక్ష్యమే రాజ్య స్థాపన అనేది వీళ్ళకి పూర్తిగా ఎదగల. ఓకే. ఇంత చూసినా కానీ మన వరకు రారన్న నమ్మకం మనిషికి ఎప్పుడు ఉంటుంది. అవును. మనకు జరగదులే, పక్కనోడు జరిగింది మనకు జరగదులే అనుకుంటారు. కానీ అవును. మైసూర్ని కొట్టినారు, మరాఠాను కొట్టినారు, మనల్ని ఎందుకు కొడతారు అనుకున్నారు. కానీ వాళ్ళు పిలిచినప్పుడు వీళ్ళిద్దరి తరపున, అంటే ఈ కిత్తూరు తరపున మన వెంకట్రావు మల్లయ్య శెట్టి ఇద్దరు పోతారు. ఓకే. సో వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు 1,75,000 ఇవ్వండి, ఉమ్. తర్వాత ఖానాపూర్ అని ఒకటి ఉంది, అది అవును. ఖానాపూర్ తాలూకాను కూడా మాకు ఇవ్వండి అంటారు. ఓకే. సో వాళ్ళు ఒప్పుకొని వస్తారు, ఇది బ్రిటిష్కి. బ్రిటిష్కి ఒప్పుకొని వస్తారు. అలాగా కిత్తూరు కాస్త బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైంది. ఇంకా కాలే, కాలే. ఓకే. అది ప్రపోజల్ ఫస్ట్ టైం, అంటే ఒక ప్రాంతాన్ని తీసుకోవడానికి ప్రపోజల్. సో వాళ్ళు ఎన్నికి వచ్చి చెప్తారు, ఇట్లా అడిగారు, మనం ఇలా ఒప్పుకున్నామంటే అప్పుడు చెన్నమ్మ తిరగబడుతుంది. అట్లా చెప్తారు, మనం స్వతంత్రం కదా, 1,75,000 ఇద్దాం కానీ మనకి ఇవ్వమని చెప్పి వాళ్ళు తిరుగుబాటు మొదలవుతుంది. సో ఇది జరుగుతున్నప్పుడుగానే ఈ శివరుద్ర సర్జాకి క్లాన్లో లేదంటే ఆ రోజున్న కాలబనపసలో కానీ లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంది. ఓకే. ఇతనికి టీబీ కూడా ఉంది అప్పటికే, ట్యూబర్కులోసిస్. ట్యూబర్కులోసిస్ కూడా ఉంటుంది అనమాట. సో చిన్న వయసులో అనారోగ్యం పాలవుతాడు. ఉమ్. సో 1824 ఉమ్. సెప్టెంబర్ 12న ఇతను చనిపోతాడు. చనిపోతుంది. ఓకే. చనిపోయేటానికి ఇతనికి పిల్లలు లేరు. ఓకే. ఎవరి పిల్లలు తీసుకోవాలనే దగ్గర కూడా వీళ్ళ మధ్యలో దాయాదుల మధ్యలో గొడవ వస్తుంది. ఓకే. మనం ఒక ఆయన పితూరులు చెప్పాను కదా, అవును. అల్లప్పగౌడ. అల్లప్పగౌడ, మొదటున్న అల్లప్పగౌడ, ఆయన కాదు, ఈయన ఇంకొక ఆయన. అల్లప్పగౌడ 2 అనొచ్చు. సో వీళ్ళకి సంబంధించిన తీసుకోవాలనుకుంటే చెన్నమ్మ ఒప్పుకోకుండా వాళ్ళ బంధువులందరినీ పిలిచి వాళ్ళకి నచ్చిన దాంట్లో మారాది బసప్ప అని ఒక ఆయన ఉంటాడు. ఓకే. బసప్ప కొడుకు మారాది బసప్ప అది కూడా చిన్న జాగిరాడ, ఓకే. కొడుకు శివలింగప్పని తీసుకుంటారు, శివలింగాన్ని దత్తు తీసుకుంటారు. ఓకే. అయితే ఈ డాక్యుమెంటేషన్ ఎప్పుడు జరిగిందనే దాని మీద క్లారిటీ లేదు. ఓకే. మనకు అక్కడ ధార్వాడ్ కలెక్టర్గా ఆ రోజు
మన థాక్రే ఉన్నాడు. థాక్రే థాక్రే ఉన్నాడు, అతను యాక్టింగ్ కలెక్టర్ ఏదో అంటారు, అతను థాక్రే ఉన్నాడు. చాప్లిన్ వచ్చేసి మొత్తం కూడా ఈ ఏరియాకి బ్రిటిష్ ప్రతినిధి, మొత్తం కమిషనర్ దక్కన్ దక్కన్ ప్రతినిధిగా ఉంటాడు. ఒక బాంబేలోనేమో గవర్నర్ ఉంటాడు. సో ఇలా ముగ్గురు మధ్యలో ఉంటుంది. సో ఈ థాక్రేకి లెటర్ రాస్తారు, మా ఆయన ఇలా చనిపోయాడు, మేము ఇట్లా దత్తు తీసుకున్నామని ఒక పాత డేట్తో ఉంటుంది. ఇలా చనిపోయింది 12 సెప్టెంబరు 1824 అయితే జూలై 10 మేము తీసుకున్నాము, కానీ అప్పుడు పంపలేదు, ఇప్పుడు పంపుతున్నాము అంటారు. ఓకే. సో దానికి థాక్రే యాక్సెప్ట్ చేయడు. ఒకటి ఇతను సర్జా చనిపోయిన తర్వాతన్నా మీరు రాసి ఉండాలి, లేక అతను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు రాసి ఉంటారు, అప్పటికి ఇంకా దత్తత జరగలేదు అనేది అతను దాన్ని తిరస్కరిస్తాడు. మీకు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్సే తెలుసు, రాజసంకరణ సిద్ధాంతం తెలుసు, ఆల్రెడీ దాన్ని మొత్తాన్ని లాక్కోవడానికి ఎదురు చూస్తున్నారు. సో ఈయన్ని మళ్ళీ తీసుకోవడానికి థాక్రే ఒప్పుకోడు. థాక్రే ఒప్పుకోకుండా ఏం చేస్తాడంటే తన ఆర్మీని పంపిస్తాడు, తన పోలీసుని పంపిస్తాడు. సో ఆ రాజ్యానికి వారసుడు లేడు కాబట్టి మీరు ఖజానాని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి పంపిస్తే వాళ్ళు ఖజానా తాళం వేసుకొని నిలబడతారు. అక్కడ చెన్నమ్మ వర్సెస్ బ్రిటిష్ అనుకోండి, లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలైతుంది. ఇక్కడ ఒక పాయింట్ అన్న, చిన్న పాయింట్, నేను చదివిన ఆర్టికల్ ఏంటంటే ఇతనికి మీరు ఈ దత్తత చెల్లదు, మీకు మగ వారసులు లేకపోవడం వల్ల మీ దత్తతని కూడా డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ కింద మేము తగ్గిస్తానం అంటాం. ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్గా వాళ్ళు చెప్తున్నారు, మీకు ఉంటే మగ వారసుడు ఉండాలి, లేదంటే స్త్రీ పనికిరాదని చెప్తున్నారు. బట్ జనరల్గా మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ రిపోర్టింగ్, బ్రిటిష్ పాలన మొత్తం రాణి పేరు మీద జరిగేది. అక్కడేమో స్త్రీని గౌరవించారు, ఇక్కడికి వచ్చేసరికి స్త్రీ చెల్లదు అన్నారు. ఇది కంప్లీట్ కాన్ఫ్లిక్ట్ కదా. అంటే ఏ రూల్ పెడితే ఎక్కువ ప్రాంతం తనకు ఆధీనం అయితే రూల్ పెట్టుకొని వస్తారు అంతే. అసలు రెండు ఉన్నాయి మనకు డాక్ట్రిన్ ఆఫ్ లాక్సేలో, అసలు పిల్లలు లేని వాళ్ళకన్నా ఉంది, తర్వాత మగ సంతానం లేని వాళ్ళని కూడా ఉంది, రెండు ఉన్నాయి అవి. సో ఇక్కడ మనకు మగ సంతానము లేదు, ఇక్కడ పిల్లలే లేరు, అట్లా అని చెప్పి అమ్మాయిలు ఉంటే ఇస్తారంటే ఇవ్వరు, అల్లుని చేసుకుంటామంటే ఇవ్వరు అనమాట. సో ఏంటంటే ఆ రాజ్యాన్ని లాక్కోవడానికి ఎలాంటి రూల్ కావాలి అలాంటి రూల్స్ పెట్టుకొని వచ్చారు, అట్లాగే చూడాలి మనం. సో ఇప్పుడు థాక్రే వచ్చేసి పూణేలో ఉన్న చాప్లిన్కి లెటర్ రాశారు, మనం అంగీకరించ. ధార్వాడ్ కలెక్టర్ వచ్చి పూణేలో ఉన్న కమిషనర్కి లెటర్ రాశాడు అనుకోండి, అతను సైన్యాన్ని పంపించాడు ట్రెజరీని తీసుకోమని, ట్రెజరీని మీరు ప్రొటెక్ట్ చేయండి. ఓకే. సో ట్రెజరీకి వాళ్ళు తాళాలు వేసుకుని వాళ్ళ గార్డులు నిలబడ్డారు, ట్రెజరీ ముందు నిలబడ్డారు. ఇక్కడ ఇప్పుడు శివలింగ రుద్ర సర్జా చనిపోయాడు, ఇప్పుడు మన క్వీన్ కింగ్ అనొచ్చు జనరల్ చెప్పాలంటే కేమ్ ఇన్ టు చార్జ్. సో ఈమె ప్రతిఘటన ఉన్నదా, లేదంటే ముందు చర్చల ద్వారా తీసుకుని అవి కుదరక డైరెక్ట్ యుద్ధంలోకి దిగిందా? ఈ మధ్యలో కరెస్పాండెన్స్ జరిగింది కదా, ఆ దత్తును వాళ్ళు తిరిగి లేదు మీరు ఇలా చెప్పినామని చెప్తా ఉన్నది. సో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అయితే వీళ్ళకు అప్పటికి కొంత రాజకీయంగా పరిస్థితి అర్థమైపోయి ఉంటుంది. సో అనివార్యంగా వీళ్ళు మన మీద అటాక్ చేస్తారు అనుకున్నది. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఖజానాకు తాళాలు వేసుకొని వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ కావటము, కొంత వీళ్ళని అవమానాల పరిచయం చేయడం అనేది జరుగుతూ ఉంది. సో గురుసిద్ధప్ప ఉన్నాడు, సంగోలి రాయన్న ఉన్నాడు, బాలప్పని మా గాడ్ ఉన్నారు, తర్వాత హర్మిత్ సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు, హిమ్మత్ సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ సింగ్ ఒక సర్దార్జీ కూడా ఉన్నాడు ఇక్కడ, తర్వాత నర్సింగ్ అని ఉన్నారు. అంటే వీళ్ళ జాగీర్దారులు వీళ్ళ దళనాయకులందరూ కూడా బలంగా ఉన్నారు, పాత బ్యాచ్ అంతా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం యుద్ధానికి పోదాం అన్నట్టుగానే ఉన్నారు, ఎందుకంటే ఆమెకు స్పష్టంగా తెలుసు ఇలా మనల్ని పరిపాలించనివ్వరు, లాక్కొని పోతారు. సో మనం ఇంతకాలం అందరితో కాంప్రమైజ్ ఒప్పందాలు చేసుకుంది మన స్వతంత్రత కోసమే, అది పోయినప్పుడు మన బతకం ఎందుకు, విజయమో వీర స్వర్గమో, స్వతంత్ర బానిసత్వం వద్దు చావు కోరుకుందాం, ఆ డైలాగులన్నీ కూడా అక్కడ వచ్చేసినాయి. ప్రిపేర్ అయిపోయింది. ఆమె ఏం చేసిందంటే తన ఆర్మీని పంపించేసి అక్కడ ఎవరైతే వచ్చారో, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ పోలీస్ జాగాలు వచ్చారో వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చేసారు, వాళ్ళందరినీ బందీలుగా తీసుకుంది అక్కడికి. ఓకే. సో బ్రిటిష్ వాళ్ళని బంధించింది. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు కదా చరిత్రలో, యుద్ధాలు మన కట్టబొమ్మన 1799 ఆ టైంలో చేసినా కూడా వాళ్ళు పోరాడారు తప్ప బ్రిటిష్ బంధించిన వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళతోనే మొదటిసారి జరుగుతుంది. ఓకే. ఇట్లా రాణి చెన్నమ్మ బ్రిటిష్ అధికారులని దాదాపు 100 మందిని బంధించింది అనేది వచ్చేసింది. అయితే ఈమె బంధించి వాళ్ళని హింసించలేదని గౌరవం ఇచ్చింది, వాళ్ళ డిగ్నిటీ కాపాడి. ఈమె అప్పటికి కూడా వాళ్ళతో ఏదో రకం ఒప్పించుకునే ఆలోచనలో ఉంది, కానీ చంపించేసి నేను గెలవలేమన్న అవగాహన ఏమో కొంచెం స్పష్టంగా ఉంది, తెలుస్తూ ఉంది. ఎందుకంటే అంత ఇన్ని సైన్యాలు పోవటం చూసింది కాబట్టి వీళ్ళని గెలవడం అసాధ్యమైన విషయము. పీష్వాలు గెలవలేదు, టిప్పు సుల్తాన్ గెలవలేదు, ఎట్లా గెలుస్తుంది తెలుసు కాబట్టి ఆమెను వీలైనంత వరకు వాళ్ళతో ఒప్పందానికి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు బంధించిన తర్వాత వాళ్ళు ఇప్పుడు జనరల్ వాళ్ళే చెప్పుకున్నారు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వాళ్ళని, ఊరికేం ఉండరు కదా, వాళ్ళ రివోల్ట్ కూడా భారీగా ఉండింటది కదా. వచ్చింది వాళ్ళు ఆర్మీతో వచ్చినప్పుడు అక్టోబర్లో, అంటే దాదాపు ఆయన చనిపోయిన సెప్టెంబర్లో చనిపోతే అక్టోబర్ దాదాపు 30-40 రోజుల్లో జరిగింది అది. ఓకే. సో వాళ్ళు ఆర్మీతో వచ్చారు, వీళ్ళు కొంత అభిమాని పెట్టుకున్న వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కిత్తూరు కోట మీద మనకు ఏమంటారు సినిమాల్లో ముఖ్యంగా వైకింగ్స్లో చూపిస్తారు కదా, కోట మీద
గుర్రం మీద తిరుగుతూ పహారీ చేసేది. పహారా అట్లా చెన్నమ్మ నిలబడితే, చెన్నమ్మ వెనక బాలప్ప గార్డుగా నిలబడితే వీళ్ళందరూ యుద్ధం చేశారు. ఉమ్, ఆ బాలప్ప వీళ్ళ దగ్గర తుపాకులు వచ్చాయి అప్పటికి, ఓకే. వీళ్ళకి కూడా ఉన్నాయి. సో వీళ్ళు కత్తులుగా తుపాల వరకు వచ్చారు. ఇతను అంటే ఈ తుపాకులు మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి అంతే తీసుకున్నారు కదా, కదన్నా, అట్లా ఈ తెచ్చుకున్నారు. వచ్చిన సైన్యం అంతే నుంచి. అంతే. ఓకే. తుపాకుల ఫిరంగులన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ బాలప్ప చేసిన ఫైరింగ్లో థాక్రే చనిపోతాడు. ధార్వాడ్ కలెక్టర్ తాకరే థాక్రే చనిపోతారు. చనిపోతాడు. థాక్రే చనిపోయిన తర్వాత అతని శవాన్ని వీళ్ళు ముక్కలు చేశారు. ఆహా, బీభత్సంగా కనిపిస్తుంది. ఓకే. అట్లాగే దాదాపు 80 మంది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చనిపోతారు. ఓకే. ఒక 40 మందిని బందీలుగా చేస్తారు. ఆహా, అది ప్యానిక్ వీళ్ళకి. 80 మంది చనిపోవడం అనేది వాళ్ళు ఊహించని పరిణామం. అవును. సో దాంతో చెన్నమ్మను మనం తక్కువ అంచనా వేసాము అని వాళ్ళు రియలైజ్ అవుతారు. ఓకే. రియలైజ్ అయిపోయి ఈ చాప్లిన్ గవర్నర్తో మాట్లాడుకొని ఎక్కువ సైన్యాలని పిలిపిస్తాడు. ఎక్కడి నుంచి తనకు ఆధిపత్యం ఉన్న బళ్ళారి, ఉమ్, తర్వాత పూణే, ఉమ్, బెంగళూరు, మొత్తం ఆ ఏరియాలో ఉన్న అన్నిటినీ సైన్యాన్ని తీసుకొస్తాడు. అది రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. అది వచ్చేంత వరకు చాప్లిన్ కూడా తగ్గి ఈమెతో నెగోషియేట్, ఎందుకంటే బందీలు ఉన్నారు, 40 మంది బందీలు ఉన్నారు. అవును. సో నెగోషియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే. సో ఆ నెగోషియేషన్ జరుగుతుంది. ఓకే. జరుగుతుంటుంది. ఆ సైన్యం వచ్చినప్పుడు ఇతను ఏమంటాడంటే, స్టీఫెన్సన్ అండ్ ఇలియట్ అని ఇద్దరు ఉన్నారు ఆఫీసర్, అవును. వాళ్ళిద్దరిని వదలమని చెప్తారు. ఓకే. ఈమె వదులుతుంది, ఆ, నమ్ముతుంది అనమాట, తీసుకుంటే. కానీ అతను వాళ్ళు విడుదలైన తర్వాత డిసెంబర్లో, అవును. అంటే అక్టోబర్ నవంబర్లో రెండో యుద్ధం వస్తుంది అవును. కదా. సో అది చివరికి వస్తుంది. సో ఆ మొత్తం ఆర్మీ, ఉమ్, బెల్గాం, బళ్ళారి, మొత్తం చుట్టుపక్కల పూణె చుట్టుపక్కల ఆర్మీ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి యుద్ధానికి పోతారు. దాంట్లో మన్రో ముఖ్యుడు. ఓకే. ఈ మన్రో మన్రో ముఖ్యుడు. ఇతను కొల్లాపూర్ కలెక్టర్. ఆర్మీలో అది ఉంటాడు ఆయన, ఏదో- కెప్టెన్ లెఫ్టినెంట్ ఉంటాడు, ఆర్మీలో ఉంటాడు. అవునులే. సో వీళ్ళ ఈ మన్రో మన మన్రో ఒకటే. డైకెన్ ఉన్నాడు, కల్నల్ డైకెన్ ఉంటారు. అవును. వాళ్ళిద్దరు కదా, అతను బంధువు అని చెప్తారు. అవునులే. సో డైకెన్ వీళ్ళందరూ రెండోసారి యుద్ధానికి వస్తారు. ఓకే. ఇది సెకండ్ చెన్నమ్మతో సెకండ్ కిత్తూరు చెన్నమ్మ వాళ్ళు. ఓకే. సో ఇక్కడ నేను ఒకటిన్నది ఏంటంటే, ఆమె సహాయం కోసం కొల్లాపూర్ వాళ్ళకి లెటర్ రాసింది, వాళ్ళు రాలేదని కూడా. వాళ్ళు కూడా పీష్వాలే, కొల్లాపూర్లో ఉన్న వాళ్ళు కూడా పీష్వాలే. ఓకే. అయితే వాళ్ళు సమయానికి రాలేకపోయారో, వచ్చే ఉద్దేశం లేదో తెలియదు, కానీ ఉమ్. ఆ సమయానికి అయితే వాళ్ళు రాలేదు. సో ఇప్పుడు నిజంగా ఇది ఒక వెన్నుపోటు అనొచ్చు అన్న, చాప్లిన్ చేసిన వెన్నుపోటు అనొచ్చు. ఎందుకంటే సంధి కోసం మనం మాట్లాడదామని చెప్పి ప్రిపేర్డ్ లేని టైంలో సైన్యాన్ని సమీకరించి పంపించడం చెన్నమ్మ మీది. అంటే ఇంకా వెన్నుపోటే ముందు వాళ్ళు క్లియర్ కదా, వాళ్ళు ఏమి ఒప్పుకోరు. ఒప్పుకున్నదంటే ముందే ఒప్పుకుంటారు. వాళ్ళిద్దరు ఉన్నారు, మంచి సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళని విడుదల కోసం అడిగాడు, విడుదల చేశాడు. ఈ లోపల ఆయన ఇప్పుడు ఆపలేదు. అతను సైన్యాన్ని మొత్తాన్ని రప్పించడం కోసమే ఆ 10 రోజులు 20 రోజుల్లో టైం తీసుకున్నాడు. ఓకే. ఓకే. అంతే, 2 యుద్ధాల మధ్యలో ఉంది 56 రోజుల గ్యాప్, అవును. సంవత్సరాల గ్యాప్ లేదు కదా. సో సెకండ్ వార్లో స్టార్ట్ అయిందన్న. దెన్ హౌ లైక్ మనం ఆ వీరవంశీ అంటే ఎంతసేపు దూరం ఉండి నడిపించిందా, లేదంటే ప్రత్యక్షంగా యుద్ధంలో ఉండి సైన్యాన్ని నడిపించిందా? సో మొదట కిత్తూరు కన్నా ముందున్న ఒక ఊర్లో జరుగుతుంది, ఓకే. దాన్ని కోల్పోతారు. డిసెంబర్ 3 అవును. జరుగుతుంది. సో రెండో రోజు 4వ తారీఖున ఇంకో దాన్ని దాటుకుంటారు. 5వ తారీఖు కిత్తూరు కోట వరకు వస్తారు. ఓకే. సో ఓటమి అనివార్యం అని తెలుసు కాబట్టి ఈయన ఏం చేస్తుందంటే, తన కోడలు ఇద్దరు ఉంటారు కదా, వీరమ్మ తర్వాత జానకీబాయ్. జానకీబాయ్ అంటే తన సొంత కొడుకు భార్య, ఓకే. శివ బసప్ప రాజకో భార్య, తర్వాత రుద్ర సజ్జ భార్య వీరమ్మ. వీళ్ళిద్దరిని తీసుకొని శివలింగాన్ని కూడా తీసుకుంటుంది. ఎవరైతే దత్తుని యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ ముగ్గురిని తీసుకొని సంగోలికి వెళ్తుంది. ఫస్ట్ సంగోలికి వెళ్తుంది. సో ఆమె సంగోలికి వెళ్ళేటప్పటికి ఇక్కడ వీళ్ళది ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళని కొట్టేస్తుంది, కోటను స్వాధీనం చేసుకుంటుంది. సో ఇక్కడ సంగోలి అంటే మన సంగోలి రాయన్న ప్రతినిధిగా ఉన్నది. అదే సంగోలి. మీకు ఫస్ట్ లో వెల్లస్లీకి ఇచ్చిన సంగోలి కూడా అదే మొత్తం. సో ఇక్కడ గురుసిద్దప్ప ఇలా ఆర్మీ అంటే మధ్యలో ఒకసారి గురుసిద్దప్పని వీళ్ళు దివాన్ గా తొలగించిన సంఘటన కూడా ఉండాలి కదన్నా. దివాన్ తొలగించింది లేదు. ఈ మన ఫస్ట్ అయితే చెప్పిన వెంకట్రావు మల్లయ్య అన్నప్పుడు ఇతని మాట అంతవరకు తగ్గుతుంది. అంత గురుసిద్దప్ప ఉంటాడు. గురుసిద్దప్ప చివరికి చెన్నమ్మతో ఉన్నాడు. చివరికి ఈస్ట్ ఇండియా కంపెనీ అతను ఊరేసి చంపుతారు అతను. సో ఇప్పుడు సెకండ్ వార్ జరిగింది 3 days జరిగింది. డిసెంబర్ 3, 4, 5 3 days తర్వాత ఆమె ఆత్మరక్షణ కోసం సంగోలికి వెళ్తుంది. ఇంకా అక్కడ ఆమెను పట్టుకుంటారు. అంటే కిత్తూరు అనేది కోట పడిపోయింది, కోట కాదు రాజ్యం పడిపోయింది. వాళ్ళు ఇంకా అరాచకం, మామూలుగానే అరాచకం అంతా చేసి మొత్తం దోచుకున్నారు. ఆ రోజు లెక్కల ప్రకారం ట్రెజరీలో 16 లక్షలు ఉందంట. 1824లో 16 లక్షలు ట్రెజరీ ఉందంటే ఎంత రిచ్ ఉంటుంది. వాడికి 1,70,000 అయితే 1,75,000 అయితే ఏముంది, అందుకే గట్టుంటారు. మనం ఫస్టే చెప్పినాం కదా, నదీ పరివాహకంలో సారవంతమైన నేల అని, అంత ట్యాక్స్ కలెక్ట్ అయింది. సో ఇప్పుడు దొరికిన తర్వాత ఇంత ఇబ్బంది పెట్టిన ఆమెను ఊరు కుదరదు కదన్నా ఇల్లు. సో వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి ఫస్ట్ పూణే జైల్లో పెట్టారు. ఎవరిని? చెన్నమ్మని. చెన్నమ్మ కూడా లేదని తీసుకెళ్లి పెట్టారు అక్కడ. ఓకే. సో రుద్రమ్మ కూడా ఉంది, బతికుంది. రుద్రమ్మని కూడా పెట్టారు అక్కడ. అందరిని తీసుకుని అక్కడ జైల్లో పెట్టారు. సో జైల్లో పెట్టి అక్కడికి అట్లా కాలేదు. అక్కడ అయిపోతే అసలు ఇంత చిన్న చరిత్ర కాదు. ఇప్పుడుగా మనము చెన్నమ్మ యుద్ధం చేసింది,
స్ట్రాటజీ నడిపింది, అవును. అన్ని రకాలు చేయబట్టి మనం డిఫరెంట్గా చెప్పుకుంటున్నాం. అవును. సో అక్కడ ఏమైందంటే రుద్రమ్మ పూర్తిగా ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఆమె ఏమైందో మనకు తెలియదు. ఓకే. చెన్నమ్మ ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. ఓకే. అయితే ఈ సంగోలి వీరన్న, గురుసిద్దప్ప వీళ్ళంతా బయట ఉన్నారు, దొరకలే, వీళ్ళు తప్పించుకొని ఆహా! పోయారు. సంగోలి రాయన్న వచ్చేసి వీళ్ళని కలుస్తున్నాడు అనేది వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి అనుమానం ఉంది. ఈ అనుమానం ఉన్న సమయంలోనే ఈమెను ఇంకో జైలు కూడా మారుస్తారనమాట. ఓకే. 2-3 జైలు దిప్పుతారనమాట. ఓకే. సో అక్కడ ఈమె ఆరోగ్యం క్షీణించి 1829లో, ఓకే. అంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆమె చనిపోతుంది. ఓకే. ఆమె చనిపోయిన తర్వాత కొద్ది నెలలకే హ్మ్. పెద్దమ్మ వీరవ్వ కూడా చనిపోతుంది. వీరమ్మ ఈమె కోడలు. చెన్నమ్మేమో 29 ఫిబ్రవరిలో చనిపోతే వీరవ్వ జూలైలో చనిపోతుంది. ఓకే. సో ఆమె చనిపోయినప్పుడు జానకీబాయిని కూడా ఇక్కడ ఉంచితే ప్రాబ్లం అనుకొని ఇంకో చోట ఏదో జైలు పంపిస్తారు. బెలహంగలే. ఇలా ఫస్ట్ బెలహంగల్లో ఓకే. పెడతారు. వీళ్ళందరినీ ఫస్ట్ బెలహంగల్లోనే ఉండేది. హ్మ్. సో ఆమెను తీసుకెళ్లి ధార్వాడ్లో వాళ్ళ బంధువుల దగ్గర పెడతారు. హ్మ్. సో అక్కడే ఆమెను విషయం పెట్టి ఆమెను కూడా చంపించారని చెప్తారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ చెప్పినట్టు ఒక బెంగళూరు అంత పెద్ద సిటీలో రైల్వే స్టేషన్కి సంగోలి రాయన్న పేరు పెట్టడం, అది కూడా కంఠీరవ, అవును. మన తెలుగు కన్నడలో పోరాట యోధుడని. ఈ సంగోలి వీరన్న అంటే ముందు వరకు గురుసిద్దప్ప ఉన్నాడు, వీళ్ళ ఎవరైతే మెయిన్గా సైన్యాన్ని. దివాన్ ఉన్నారు. ఈ సంగోలి రాయన్న పోరాటం ఎక్కడ అంత గొప్పగా సో వీళ్ళ కనబడింది? క్రమంలోనే గురుసిద్దప్ప కూడా దొరుకుతారు. అతను కోటకి ఉరిదీసి చంపుతారు అతను. ఓకే. ఈ సంగోలి రాయన్న గెరిల్లా వరకు వెళ్ళిపోతాడు. ఓకే. కొంతమందిని పోగేసుకొని, ఈ శివలింగ కూడా అతనితోనే ఉంటాడు, ఓకే. పోగేసుకొని వెళ్తాడు. 1830 అంటే చెన్నమ్మ 29లో చనిపోతే 30లో ఇతను ఇంకా అసలు విపరీతంగా కొడతాడు. కిత్తూరు చుట్టుపక్కల ఉన్న ప్రతి జాగిర్ని కొడతాడు. ఓకే. పాత జాగిర్లు ఉన్నాయి కదా, ప్రతి జాగిర్ని, బీడీ ఒకటి, తర్వాత ఖానాపూర్ని, ఉమ్. సంగోలిని, మొత్తం వాళ్ళని ఖజానా దోచుకొని పోతాడు అనమాట. ఓకే. వాళ్ళకి టెర్రర్ క్రియేట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఇంకా చెన్నమ్మ అయిపోతంతో కిత్తూరు స్వాధీనమైంది అనుకున్న దగ్గర ఉమ్. ఆమె చనిపోయిన ఒక సంవత్సరం లోపలే మళ్ళీ తిరుగుబాటు వస్తూ ఉంది. సంగోలి రాయన్న నేతృత్వంలో తిరుగుబాటు వస్తూ ఉంది. ప్రతి ఖజానాను కొడుతున్నారు అనేది జనాలు వెళ్ళిపోయింది. జనాలు ఎప్పుడు కూడా ఇది ఇండిపెండెన్స్ అవుతుందని నమ్మినారు. చెన్నమ్మ కూడా చనిపోయేంత వరకు నాకు మళ్ళీ స్వతంత్రం వస్తుందని నమ్మింది ఆమె. అవునులే. ఆమె చనిపోయేంత వరకు కూడా అదేలే. అయిపోయింది. అట్లా మళ్ళీ ఈ పోరాటం కొనసాగడానికి ఆయన రూపం తీసుకొచ్చాడు చెన్నమ్మ చనిపోయిన తర్వాత కూడా. నాకు ఇక్కడ కొంచెం సంగోలి రాయన్న గురించి భలే ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే కిత్తూరుకి వారసులు లేరు, చనిపోయారు. ఎవరైతే రాని ఉందో ఆమె చనిపోయింది. ఉన్న ఖజానా 16 లక్షలు ఖాళీ చేసుకొని బ్రిటిష్ వాళ్ళు అయిపోయిండ్రు. వెళ్ళిపోయినా కూడా ఇతను ఒకవేళ నిజంగానే బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాలంటే తన సొంత పేరు మీద ఎదిరించాలి కానీ, బట్ హీఈస్ లాయల్ టు కిత్తూరు. ఆ లాయల్గానే పోరాడాడు అది శివలింగప్పని ప్రతి. సో ఆయన మా రాణిగారి కోసం ఆయన నిలబడి చేశాడు. అందుకే ఆయన వీరుడయ్యాడు. చనిపోయినా కూడా ఆ లాయల్టీ కాపాడు. వీరుడయ్యాడు. ఆయన తీసుకెళ్ళేది నందన్గఢ్ దగ్గర ఒక మర్రి చెట్టుకి ఉరి తీసి చంపుతారు అతను. ఓకే. అక్కడ కూడా మళ్ళీ కుట్ర ఉంది. ఆహా. అతని దగ్గర లింగన్న గౌడ్ అని, తర్వాత ఇంకో ఇద్దరు శివగౌడ పేరు ఉంటారు. ఓకే. ఇతను అనుచరులుగానే ఉంటారు. వాళ్ళని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు లొంగ తీసుకొని ఇతను ఒక చెరువు దగ్గర స్నానం చేస్తున్నప్పుడు సమాచారం ఇస్తారు. అట్లా పట్టుకొని తీసుకొచ్చి హింసించి మర్రి చెట్టుకు ఒకటి ఊరేసి చంపుతారు. ఓకే. ఆయన సమాధి కూడా అక్కడే పెట్టారు. ఆ చనిపోయిన సమాధి మీద ఇతను బిక్కన్న సెట్ ఒక అనుచరుడు ఉంటాడు. అవును. అతను ఇంకొక మర్రి చెట్టుని అక్కడ వచ్చి నాటుతాడు అన్నమాట. ఈ రోజు కూడా మనకి అక్కడ ఒక మోనమెంట్ ఉంది. ఓహో. సంగోలి రాయన్న మోనమెంట్ మనకు కనిపిస్తుంది. ఓకే. సో ఇంత పోరాటం జనరల్గా మీరు చెప్తుంటే మనకి బ్రిటిష్ వాళ్ళు సౌత్ ఇండియా మీద మనకి మైసూరు వాళ్ళు కావచ్చు, మరాఠా వాళ్ళు కావచ్చు, కిత్తూరు చెన్నమ్మ ఇన్ని జరిగితే, నేను చిన్నప్పుడు చరిత్రలో పాఠాలు చదివినప్పుడు ఎంతసేపు ప్లాసీ యుద్ధం, బక్సర్ యుద్ధం, ప్రథమ సిపాయిల యుద్ధం, భారతదేశాన్ని ఎట్లా జయించారని చెప్పారు కానీ, జయించే క్రమంలో సౌత్ ఇండియాలో పాలెగాళ్ళు మన పాలెగాళ్ళు అనకపోయినా కానీ అంటే ఆ పేరు అక్కడ లేదు, పోరాట తీరు లేదు. అంటే అంతకాలం వాళ్ళు అంత ఇండిపెండెన్స్ని కాపాడుకుంటూ రావటము, ప్లస్ ఇన్ని యుద్ధాలు చేయటము, ఒక మహిళగా ఉండి కలెక్టర్ని కలెక్టర్ చచ్చిపోయాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలెక్టర్ని ఎవరు చంపారు? ఏ పోరాటంలో ఎవరు చంపారు? తహసీల్దార్ని నరసింహారెడ్డి చంపి ఉండొచ్చు, లేక ఇంకొక శ్రీనివాసరావు అంటే ఇంకొకటి చంపి ఉండొచ్చు. ఒక కలెక్టర్ స్థాయిని చంపింది ఎవరిని? 40 మందిని ఈమె బందీ పెట్టుకుంటే ఆమె దగ్గర వీళ్ళే కాంప్రమైజ్ అయ్యి బయట తెచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పుకునే చరిత్ర వెళ్ళదు కదా. అలాంటి చరిత్ర చెప్పాలి కదా. వీరనారి ఈమెకు రాలే పేరు, రాలే. అదే మనకి ఎవరు చెప్తున్నారు అని దగ్గర ఝాన్సీ లక్ష్మీబాయి కాదలేము. ఎవరి పోరాటాన్ని 1857 కన్నా ముందు అంటే 1824లోనే దాదాపు 23 ఏళ్ల ముందు ఇది జరుగుతూ ఉంది. ప్లస్ ఇది ఒకరోజు అంతమైపోలేదు. ఝాన్సీ లక్ష్మీబాయి ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఝాన్సీ లక్ష్మి ఏమైందో మనకు తెలియదు. అవును. ఆమె తన బిడ్డను కట్టుకొని ఉంది, అజ్ఞాతలో పోయిందంటే తప్ప ఏం తెలియదు. కానీ ఇక్కడ ప్రతి ట్రేస్ ఉంది. ఇది ఒక ప్రూవెన్ హిస్టరీ. ఈ రోజు కూడా కిత్తూరు కోట ఉంది. కిత్తూరు కోటలో ఉన్న మోనుమెంట్స్ ఉన్నాయి. సో మనం చెప్పాను కదా మీకు, ఆమె లాస్ట్ ఇయర్లో డిసెంబర్లో 2024 200 సంవత్సరాలు అయిన సందర్భంగా అక్కడ మనకు 1824 డిసెంబర్ 3 యుద్ధం జరుగుతుంది కదా.
సో అక్కడ తీసుకొచ్చేసి అక్కడ దాన్ని 200 సంవత్సరాల సందర్భంగా అక్కడ ఒక ఈవెంట్ కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం. అవును. అలాంటి వాళ్ళ చరిత్ర చెప్పాలి కదా. మాకు ప్లస్ నేనైతే ఇది 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 చదవలేదు. కంటిన్యూటీ చూడు, ఒక్కరోజు అయిపోలే ఇది. అవును. మొదటి యుద్ధం అయిపోయింది, రెండోసారి వచ్చింది. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరితోనే 2 సార్లు యుద్ధం చేసిందా? చేయలేదు అదే. అది కదా ప్రత్యేకత. ఆ, సో ఇది అయిపోయిన తర్వాత ఆమెతో ముగిసిపోలే. అవును. ఝాన్సీ లక్ష్మి నాన్నగారితో వాళ్ళని ఏం తక్కువ చేయట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ చెప్పాల్సిన చరిత్ర చాలా ఉంది, అదే అది చెప్పాలి. ఈవెన్ ఇది అయిపోయిన తర్వాత ఆమె అనుచరుడు, ఆమె దగ్గర ఉన్నవాడు సంగోలి సంగోలి రాయన్న మొత్తాన్ని కొట్టాడు. 1 సంవత్సరం పాటు వీళ్ళని ఏమంటారు అంటారు భయపెట్టుకొని చేశాడు. అది అంటే అవును. ఉద్యమం తిరుగుబాటు అంత అయిపోలే. అవును. మళ్ళీ సంగోలి రాయనతో ఈ ఉద్యమం అయిపోలే, కిత్తూరు ఉద్యమం అయిపోలేదు. ఆహా. సో ఈయన 1830లో చనిపోతే ఆ, 1833లో అంటే ఒక 2-3 ఏళ్ల తర్వాత శంకరప్ప అని ఒక ఆయన తిరుగుబాటు చేశాడు మళ్ళీ. కిత్తూరు రాజ్య పేరు మీదనే. కిత్తూరు వీళ్ళంతా కిత్తూరు వాళ్ళే, వీళ్ళంతా అదే. మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇబ్బంది పెట్టారు. అవునులే. సో అతన్ని అనగదీశారు. ఆహా. అంతటితో అయిపోలే. మళ్ళీ 1836లో అంటే ఒక 3 సంవత్సరాల తర్వాత నాగప్ప అని ఇంకొక ఆయన చేశాడు. ఆహా. అయిపోయింది. వీటన్నిటికీ ఫైనల్గా వచ్చేది ఏంటంటే 1837లో ఆహా. ఎవరైతే దత్త కొడుకు శివలింగ ఉన్నాడో శివలింగ కూడా తిరుగుబాటు చేశాడు. ఓకే. అంటే 24లో యుద్ధం అయిపోతే ఆ, 37 వరకు 13 ఏళ్ల పాటు ఎక్కడో చోట అన్రెస్ట్ యుద్ధం వచ్చేసి తాలూకు ఉంది, ఉన్నాయి. ప్రభావం ఉంది, తిరుగుబాటు ఉంది. ఉమ్. వీళ్ళందరూ చేసుకుంటూ వచ్చారు కదా. అదే నాకు శివలింగం ఇంకా కూడా ఆశ్చర్యం అనిపించింది అంటే అన్న, సౌత్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ఎంత వణికారనడానికి. మీరు ప్రపంచం గతి మారింది, నెపోలియన్ బ్రిటిష్, సో ఈ ప్రభావాన్ని కూడా భయపెట్టగలిగితే ఇది నార్త్ ఇండియా హిస్టరీలో లేదు. అప్పుడు 1857కి మనకి ఏం లేదు తర్వాత. సౌత్ ఇండియాలో ఉన్న విజయనగర డైనాసిటీ ఉన్న రాజులు వ్యాపారం చేశారు బయట వాళ్ళతో, పోర్చుగీస్ వాళ్ళతో చేశారు, గుర్రాలు అవి తెచ్చుకున్నారు. అవును. కేరళలో ఉన్న వాళ్ళు చేశారు, అవును. వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళతో చేశారు. అవును. కట్టబొమ్మన్ లాంటి వాడు డచ్ డచ్ వాళ్ళతో వాళ్ళతో చేశారు. చేశారు. నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఏమంటారు మిడిల్ ఈస్ట్తో చేశారు తప్పితే బయట లేదు వీళ్ళకి. ఓకే. ఇంత చేసుకొని వచ్చిన వాళ్ళు ఈ చరిత్ర లిఖించబడాలి అని చెప్తాను నేను. కిత్తూరు అదే. చెన్నమ్మ లాంటి చరిత్ర కూడా తెలుగు వాళ్ళు చదవాలి. అది పిల్లలు కొంచెం చదవాలి. అదే ఎమోషనల్ లోనే ఉంది కదా ఆమె. అంతే. ఇక్కడ కూడా వీలైనంత వరకు చూడు, తన కొడుకు అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది. భర్త పోయాడు, తన కొడుకు పోయాడు, తర్వాత రుద్రమ్మ కొడుకు పోయాడు. అవును. ఉన్న ఒక పిల్లోని తీసుకొని వాడిని బతికించుకుంటూ పోయింది. ఉమ్. టాక్ట్ఫుల్గా నిజంగా అతను ఎవరు మన థాక్రే అనుమానించినట్టు ఇతను చాప్లిన్ సజ్జత్ చనిపోయిన తర్వాత దత్తు తీసుకున్నా లేదో తెలియదు, కానీ ఒక అవును. వ్యూహాత్మకంగా తన స్టెప్ తీసుకుంది, లెటర్ పంపించింది. అవును. సో అతను ఒప్పుకోలేదన్నప్పుడు బందీ చేయటం కూడా యుద్ధ వ్యూహంలో భాగం. అవును. చంపేయలేదు వాళ్ళని. మామూలుగా అయితే అంతమంది చంపి తల లేలాడదీసేవాళ్ళు. అవును. లేదు, మనం నెగోషియేట్ చేయడానికి మనకు ఒక కెపాసిటీ ఉండాలి అవును. అన్న కోణంలోనే వీళ్ళిద్దరిని 40 మందిని అక్కడ పెట్టుకొని ఉంది. తర్వాత ఉమ్. స్టీఫెన్సన్ ఎలైట్ అని సీనియర్ అధికారులను పెట్టుకొని ఉంది. అవును. దానివల్ల వచ్చారు కదా వాళ్ళు, లేకుంటే ముందు రోజే వచ్చి అందరిని కొట్టేసేవాళ్ళు కదా. అంతే కదా. అంత వ్యూహం, అంత యుద్ధం నడిపినామని మనం గుర్తుంచుకోవాలి. అదే ఒక ఆత్మగౌరవ పోరాటం ఖచ్చితంగా స్వతంత్ర ఆత్మగౌరవంగా స్వతంత్ర తన అస్తిత్వాన్ని స్వేచ్ఛావాయువు కాపాడుతుంది. పీల్చడమే కోసమని ఇన్ని యుద్ధాలు జరుగుతున్నప్పుడు వీళ్ళు కిత్తూరు వాళ్ళు ఎవరితో ఒప్పందం చేసుకున్నా ఎవరికి కష్టమైనా స్వేచ్ఛావాయువుల కోసమే చేశారు వాళ్ళు. అదేలే. వాళ్ళ కప్పం అనేది నేను నీకు వచ్చి కడతాను, నీ అధికారి నీ నీ సలహాదారు నా దగ్గర ఉండకూడదు. అదేలే. అంత ఇండిపెండెంట్గా పరిపాలించుకున్నారు. అందుకే కొంచెం కాంట్రాక్ట్ ఉంటుంది. కప్పం కట్టినోడు స్వేచ్ఛ ఏంటంటే ఉంది, వీళ్ళ రాజ్యాలు వీళ్ళే పరిపాలించుకున్నారు, డబ్బులు మాత్రం పంపించారు అంతే. మనకు సంగోలి రాయన్న 1830లో అయిపోయిన తర్వాత ఇద్దరు 33 కూడా 36 చేశారు. 30లో ఈ శివలింగ తిరుగుబాటుతోటి ఇంకా పూర్తిగా కిత్తూరు ఆత్మగౌరవం ఆడికి అక్కడ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళ దారాదత్తం అయిపోయింది. సో ఇప్పుడు బాగుందన్న ఈమె చరిత్ర బాగుంది. ఇలా కర్ణాటకలో ఇప్పుడు ఏమైనా ఉన్నాయన్న ఇలాగా ఒక స్త్రీగా తను మనము తెలుగు ప్రాంతంలో రాణి రుద్రమ తర్వాత మనకు పెద్ద పేర్లు ఎక్కడ ఉండవు. అవును. కానీ కర్ణాటకలో అటు మలబార్ తీరం అంటే మన వెస్టర్న్ కోట్స్ కానీ ఇటు కానీ ఒక 3-4 ఉన్నారు. ఓకే. అబ్బక్క గురించి మీకు రాణి తెలుసా? అబ్బక్క. అబ్బక్క తెలుసు ఉంటుంది. అట్లాగే గౌరసప్ప ఇది క్వీన్ ఆఫ్ పెప్పర్. ఓకే. మన మురుడేశ్వర్ టెంపుల్ ఉన్న ప్రాంతం మొత్తం వాళ్ళు పరిపాలించారు. మురుడేశ్వర అది ఉంటుంది. గౌరసప్ప రాజధానిగా జైన్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికన్నా కానీ ఇట్లాంటి వీరోచితం చెప్పాల్సింది ఒనికే ఓబమ్మ అని ఉంటుంది. ఒనికే ఓబవ్వ అని ఉంటుంది. ఓకే. సో చిత్రదుర్గలో ఈ వనికే ఓబవ్వ వాళ్ళ భర్త ఒక పోస్ట్ గార్డ్, చిన్నవాడు, అంటే ఒక సెంట్రీ లాంటి ఉద్యోగం. ఓకే. సో హైదర్ అలీ సైన్యం చిత్రదుర్గ కోటలోకి, చిత్రదుర్గ కోట చూస్తుంటారు కదా, చాలా శత్రు దుర్భేద్యం అది, దాన్ని ఫిరంగులతో కొట్టడం సాధ్యం కాదు. మళ్ళీ ఇక్కడ పాయింట్ చెప్పాలి మనం. రాణి చెన్నమ్మ ఓటమిలో కూడా ఒక కుట్ర ఉంది. ఆమె ఫిరంగులు పని చేయలేదు. ఆ ఫిరంగులు పని చేయకపోవటానికి కారణం ఏంటంటే నల్ల మందులో గేదె పేడ కలిపారు దాన్ని. ఎవరు ఈస్ట్ ఇండియా కంపెనీకి తొత్తులుగా మన కోవర్స్, లింగన్న గౌడ అని ఒకటి, ఇంకోటి పేరు ఏదో ఉంది. పోరాటం ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యి ఉండేది.
గెలిచిండో లేకపోవచ్చు, కానీ అంత తొందరగా అయితే కోటను వాళ్ళు స్వాధీనం తీవ్రత చేసుకోలేదు. పెరిగింది అది. అదే చెప్తున్నా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు నక్కజిత్తులే చేసింది. అదే పాపం ఈమె ఆ స్థాయిలో చేయలేకపోయినా ఈమె ఏదో నెగోషియేట్ చేయాలని ట్రై చేసింది, అవును. అయిపోయింది అనమాట. సో ఇది ఒక చిన్న పాయింట్ మనందరం మిస్ చేసాం. ఓకే. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచిన ప్రతి చోట తన వాళ్ళతోనే తన కళ్ళు బొరిపించడం అనేది చేస్తా ఉంటుంది. నేను అది నమ్ముతున్నాను. అది ఈస్ట్ ఇండియా తన బలం కంటే ఎదుటివాడి బలహీనత మీద టార్గెట్ అంతే కదా, చేస్తుంది. ముక్కి మూలికి 700 మంది వచ్చి ఇంత దేశాన్ని తీసుకున్నారంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఈమె చరిత్రలను చూస్తున్నాము. టిప్పు సుల్తాన్ అంత కొడుతున్నాడు. టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ నుంచి సపోర్ట్ ఉంది. అవును. ఈ పీష్వాలు, ఈ నిజాములు వీళ్ళందరూ కనుక ఈస్ట్ ఇండియా కంపెనీకి సపోర్ట్ చేయకపోయి ఉంటే ఈ లేకమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరిమేసేటోళ్ళు కదా. అదే అదే. అదేలే, నాకు అదే అనిపిస్తుంది. అదే మరాఠా నేను చేసాడు. అది జరిగిన 1792 జరిగింది. ఒక 15-20 ఏళ్లలోనే వాళ్ళని కూడా కొట్టారు కదా, మరాఠా సామ్రాజ్యాన్ని కూల్చేది కదా. అదే ఇప్పుడు ఎవడో బయటోడు వచ్చి కొట్లాడతా అంటే ఇద్దరు కలిసి మనం కొట్లాడుకోండి, మళ్ళీ వాని కిందకే పోయి వాడి చేత వాడు పెద్ద అసలు అదే మనకు చిన్నప్పుడు ఉంది కదా, పిట్టపోరు పిల్లి తీల్చానని, అట్లాగే ఉంటది మన వాళ్ళ వ్యవహారం అంతా. ఇవనికి ఓబమ్మది ఏదన్నా ఇవనికే ఓబమ్మ ఆమె రాణేం కాదు, చిత్రదుర్గలో వాళ్ళ భర్త కోట చాలా దుర్భేదమైన కోట, పెద్ద కోట. సో హైదర్ అలీ వాళ్ళు నేరుగా దాన్ని జయించలేని సందర్భంలో ఒక రాత్రి వాళ్ళ సైన్యం ఏంటంటే కోటలో ఒక వైపున ఒక చిన్న రంధ్రం ఉంటే రంధ్రం నుంచి లోపలికి వెళ్తా ఉంటారు. ఓకే. ఉనికి ఓబవ్వ భర్త అక్కడ సెంట్రీ. ఓకే. అతను తినటానికి దేనికి పక్కకు వస్తాడు. ఆ భర్త బహుశా తనే ఆహారం తీసుకొచ్చి ఉంటే ఆయన తినడానికి అక్కడ కూర్చొని ఉంటాడు. ఓకే. ఉనికి అంటే మన తెడ్డు, మన ఏమంటాము సంగటి తిప్పే తెడ్డు, పెద్ద తెడ్డు ఈ స్థాయిలో ఉంటుంది కదా. సో ఈమె ఆయన డిస్టర్బ్ చేయటం మీద ఇంకొంచెం ధైర్యవంతురాలు. ఈమె ఏం చేసిందంటే వాడిని లోపలికి చిన్న రంధ్రం ఒక్కొక్కరు రావాలన్నమాట. వాడు వచ్చిన వాడిని అక్కడే తలపగల కొట్టి పక్కన పెట్టి వాడి చేతులతో ఎనుకొని పిలిపించేది అనమాట. అట్లా ఒక 8-9 మందిని లోపల తీసుకురావటం, వాడిని తలపగల కొట్టి అక్కడ పెట్టడం అనమాట. అట్లా వీరోచితంగా భయపడి పారిపోకుండా ఆ కోటని ఆ రోజు కాపాడింది. కోటని ఒక స్త్రీ తెడ్డు కట్టతో, అంతే కదా, లోపలికి రానియకుండా అడ్డుకట్ట వేసింది కదా. వాళ్ళు లోపలికి వచ్చి మెయిన్ డోర్ ఏమంటారు ప్రధాన గేట్లు తీసుంటే సైన్యం అంతా వచ్చేది కదా. మీకు ఎక్కడైనా అంతే కదా, ఎవడో ఒక లోపల దూరి గేటు తెరవాలి. అది తెరిసే అవకాశం లేకుండా దాన్ని అడ్డుకుంది కాబట్టి ఉనికి కూడా ఓబవ్వ కూడా బాగా ఫేమస్. ఫస్ట్ నువ్వు చెప్పినప్పుడు ఉనికి అనేది ఇంటి పేరు అనుకో. కాదు కొట్టింది, తెడ్డుతో కొట్టింది కాబట్టి ఆ ఉనికి ఓబవ్వ అయింది. ఈమె గురించి చరిత్ర రికార్డ్ చేసింది ఉంది కదా, రికార్డ్ ఉంది. కర్ణాటక ప్రాంతంలో అదృష్టం మీద ప్రతిదానికి ఒక రికార్డు ఉంది. ఓకే, రాసుకొని వచ్చారు. ఓకే. మన కిత్తూరు చెన్నమది బెంగళూరులోనే ఒక 2-3 చోట్ల విగ్రహాలు ఉంటాయి. సంగోలి రాయి అన్నది రైల్వే స్టేషన్ పెద్దది ఉంటుంది అనమాట, ప్రతి చోట ఉంది మనకి. ఈ కిత్తూరు చెన్నమ్మ అని తర్వాత వారసులు ఎవరైనా మిగిలి ఉన్నారా, లేదంటే జనాలు స్మరించడమే, వారసత్వంగా ఏమీ లేదు అక్కడ. ఓకే. కోటని కూడా అప్పుడు కూడా ఏం చేశాడంటే ఈమె చనిపోయినా కానీ ఇంకా తిరుగుబాటు జరుగుతుంది కదా. సో ఆ చాప్లిన్ ఏం చేశాడంటే ఈ తిరుగుబాటు అసలు ఆ స్మారకం ఉండటం వల్ల కొడుతున్నారని చెప్పి కోట ముందు భాగాన్ని పడగొట్టించాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మళ్ళీ మేము తిరిగి వస్తాం రాజ్యం చేస్తాం అనుకుంటే అసలు కోటని కొలిసే సమస్య ఉండదు కదా అని ముందు భాగాన్ని పగలగొట్టించాడు అనమాట. అట్లా లేకుండా ప్రయత్నం చేశాడు. సో అలాగా ఒక 240 ఏళ్ల కిత్తూరు రాజ్య చరిత్ర కాస్త ఆత్మగౌరవం బ్రిటిష్ వాళ్ళ స్వేచ్ఛావాయువుల కోసం పోరాడిన వాళ్ళలో కిత్తూరు ప్రజలు, కిత్తూరు వంశం, చెన్నమ్మని మనం ఇప్పుడు కూడా చరిత్ర గుర్తుపెట్టాం. నైస్ డిస్కషన్ అన్న, నిజంగా ఇంట్రెస్టింగ్ పర్సనల్. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి వీరనార్ అంటే ఝాన్సీ లక్ష్మీబాయి అనే అంటే మళ్ళీ మనం ఈ సందర్భం చెప్పాలి, వీరనారిని ఝాన్సీ లక్ష్మి మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఆమె కన్నా 20-25 ఏళ్ల ముందు కన్నా ఒక ఎవిడెన్స్ రికార్డెడ్ గా చేసిన ఉద్యమాన్ని, ఆమె కన్నా పవర్ఫుల్ గా పోరాడింది, ఆమె కంటే ఎక్కువ బార్గెనింగ్ చేసింది చెన్నమ్మని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మంచి డిస్కషన్ అన్న. సో థ్యాంక్ యూ ఫర్ ది యువర్ టైం. సో దట్స్ ఇట్. మనకి జనరల్గా ఒక 240 ఏళ్ళ చరిత్ర కాస్త అంటే జనాలకు తెలిసింది, మూవీ కూడా వచ్చింది ఆ కాలం. బి సరోజాదేవి గారు అంటే బ్లాక్ అండ్ వైట్లోనే వచ్చింటుంది, ఆ టైంలోనే మూవీ తీయగలిగారు. బట్ తర్వాత ఎక్కడో లింక్ మిస్ అయింది. సో ఆ ప్రయత్నంలో భాగంగా కిత్తూరు చెన్నమ్మ గురించి మాట్లాడడం, తర్వాత ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలియడం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సబ్స్క్రైబ్ టు ఇట్స్ యూటీవీ. థ్యాంక్ యూ సో మచ్.